హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు విజయచంద్రుడు. పూర్వము విజయపురి అనే సామ్రాజ్యానికి వసంతసేనుడు అనేవాడు మహారాజుగా ఉండేవాడు. వసంతసేనుడు శక్తి సామర్థ్యాలు గలవాడే గాని అన్ని విషయాల్లోనూ అతనికి ఆశ చాలా అధికంగా ఉండేది. ఆ కారణం చేతే తన తమ్ముడైన మకరసేనుడిని రాజ్యాంగ విషయాల్లో తలదూర్చనీయకుండా చేసి అంతఃపురంలోనే ఉంచాడు. ఏదో ఒకనాటికి తన తమ్ముడు తనకు అడ్డుగా నిలుస్తాడని ఆయన భయం. అయితే ఆయన అనుకున్నదంతా జరిగింది. మకరసేనుడు విజయపురి సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించి అర్ధరాజ్యానికి తనను రాజుగా చేయాలని తన అన్నగారితో చెప్పాడు. దాంతో తమ్ముడి అడ్డు ఎలా తొలగించుకోవాలో వసంతసేనుడికి అర్థం కాక చేయని నేరాల్ని తమ్ముడి మీద మోపి దేశ బహిష్కరణ చేశాడు. ఈ సంఘటనతో మకరసేనుడు పూర్తిగా రెచ్చిపోయాడు. అతని హృదయం దహించుకుపోయింది. తన అన్నగారి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. తను శక్తి సామర్థ్యాల విషయంలో అన్నగారికి ఎంతమాత్రమూ తీసిపోడు. మకరసేనుడు వేషం మార్చుకుని విజయపురి సామ్రాజ్యంలోని అడవి ప్రాంతంలో చేరి అటవికులను మంచి చేసుకుని వాళ్ళందరికీ యుద్ధంలో మంచి తర్ఫీదు ఇచ్చి ఒక సుముహూర్తాన దండెత్తి వచ్చాడు. అయితే విధివశాత్తు వసంతసేనుడు చిత్తుగా ఓడిపోయాడు. మకరసేనుడు ఈసారి అన్నగారికి దేశ బహిష్కార శిక్ష విధించాడు. అయితే పొరుగు రాజ్యాల్లోని రాజులు కొందరు మధ్యవర్తిత్వం జరిపి మకరసేనుడిని ఒప్పించి విజయపురి సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించి ఒక భాగానికి వసంతసేనుణ్ణి, మరొక భాగానికి మకరసేనుణ్ణి రాజులుగా చేశారు. అయితే అన్నదమ్ముల ఆ 2 రాజ్యాలు శత్రు రాజ్యాలుగా మారిపోయాయి. ఇలా ఉండగా వసంతసేనుడికి చాలా కాలం తర్వాత లేక ఒక పుత్రిక కలిగింది. ఆ అమ్మాయికి వసంతసేన అని పేరు పెట్టారు. చిత్రమేమిటో గాని ఈ వసంతసేన పుట్టినప్పుడే అఖండమైన వింతకాంతితోనూ అద్భుతమైన అందంతోనూ పుట్టింది. ఆమెను చూసిన వారంతా ఆమె మహర్జాతకురాలైతుందని అనుకున్నారు. కానీ ఆస్థాన జ్యోతిష పండితులు ఆమె జాతకం చూసి పెదవి విరిచారు. వసంతసేనుడు కారణమేమిటని అడిగాడు. క్షమించండి మహారాజా, యువరాణి వారి జాతకం చాలా చిత్రంగా ఉంది. ఆవిడికి యుక్త వయసు వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడుతుంది. అయితే జగత్ విఖ్యాతి సాధించే కొడుకుని కని తర్వాత సుఖపడుతుంది. కానీ ఆమె పుత్రుడి చేతిలో మీ మరణం రాసిపెట్టి ఉంది అన్నారు. వసంతసేనుడు ఆ విషయాలు విని చాలా ఆశ్చర్యపోయాడు. తనకి లేక కూతురు కలిగినందుకు ఎంతగానో ఉప్పొంగిపోతున్న సమయంలో అలాంటి విషయాలు వినవలసి వచ్చినందుకు అతనికి ఏమీ పాలుపోలేదు. పైగా మనమడి చేతిలో తనకు మరణం రాసిపెట్టి ఉండటం ఏమిటి? వసంతసేనుడు చాలా కాలం దాకా దిగులుతో గడిపాడు. మహామంత్రి వసంతసేనుడి విచారం చూడలేక, మహారాజా, మీరిలా దిగులుపడి లాభం లేదు. రాజ్య కార్యభారాలు కూడా కుంటుపడుతున్నాయి. యువరాణి వారికి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయటం మానుకుంటే అసలు సమస్య లేదు కదా అన్నాడు. వసంతసేనుడిలో క్రొత్త ఆశ చిగురించి అది మంచి ఆలోచన అనుకుని తిరిగి మామూలుగా ఉత్సాహంగా ఉండసాగాడు. వసంతసేన మాత్రము రోజురోజుకి అత్యద్భుతమైన అందంతో పెరగసాగింది. ఆమెకి యుక్త వయసు వచ్చేసరికి భూలోక రంభలా తయారైంది. ఆమె అందంతో సాటి రాగల వాళ్ళు చుట్టుపక్కల రాజ్యాల్లో ఎవరూ లేరు. ఆమె అందచందాలని గురించి, గుణగణాలని గురించి విన్న పొరుగు రాజ్యాల రాకుమారులందరూ ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఉవ్వుళ్ళూరేవాళ్ళు. అయితే వసంతసేనుడు మాత్రము తన కూతురు జాతకంలో దోషం చాలా ఉన్నందుమూలాన పెళ్లి చేసే ప్రయత్నం ఎంతమాత్రమూ చేయనని స్పష్టం చేశాడు. అయితే విధివశాత్తు వసంతసేన ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశ గమనంలో ఉన్న యక్షుడు ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యి ఆమె ముందు సాక్షాత్కరించి ప్రేమ భిక్ష పెట్టమని అర్థించాడు. దివ్యమైన తేజస్సుతోనూ అఖండమైన అందంతోనూ వెలుగొందుతున్న ఆ యక్షుని చూసి వసంతసేన కూడా ప్రేమ తమకంలో పడిపోయింది. వెంటనే ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకున్నారు. యక్షుడు రోజు రహస్యంగా వచ్చి వసంతసేనను కలవసాగాడు. అయితే ఈ విషయాలేవి వసంతసేనుడికి గాని ఆయన భార్యకు గాని తెలియవు. కాలక్రమాన వసంతసేన గర్భం దాల్చింది. ఆమె గర్భవతి అయిన వెంటనే యక్షుడు ఎందుకో రావటం మానేశాడు. వసంతసేన దుఃఖంలో మునిగిపోయింది.
తను ప్రపంచానికి ఏమని సమాధానం చెప్పగలదు? వసంతసేనకి నవమాసాలు నిండాయి. దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతున్న ఒక అపూర్వమైన పుత్రుణ్ణి ప్రసవించింది. ఈ సంగతి విన్న వసంతసేనుడికి మతిపోయినంత పనైంది. తను తన పుత్రికను ఎంతో కట్టుదిట్టాలతో ఉంచి పెంచాడు. మానవమాత్రుడు అన్నవాడెవరూ తన కూతుర్ని ఉంచిన అంతఃపురంలోకి ప్రవేశించలేడు. అందున వసంతసేన కూడా ఎంతో బుద్ధిమంతురాలు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి అవాంతరం వచ్చేసరికి ఆయన భయభ్రాంతుడు అవటమే కాక అవమానంతో కృంగిపోయాడు. తను లోకానికి ఏమని సమాధానం చెప్పగలడు? వసంతసేనుడి గారాల పుత్రిక పెళ్లి కాకుండానే పుత్రుణ్ణి కన్నది అనే లోకుల మాటలను తను భరించగలడా? వసంతసేనుడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. కూతురిని మనవడిని పెద్ద చెక్కపెట్టెలో ఉంచి 7 రోజులకి మాత్రం సరిపడే ఆహారాన్ని నీరుని ఉంచి ఆ పెట్టెను సముద్రంలో వదిలించాడు. వసంతసేన తల్లి ఎంతగానో దుఃఖించింది. అయినా వసంతసేనుడి హృదయం మాత్రం కరగలేదు. తన దుస్థితికి వసంతసేన కన్నీరు మున్నీరుగా దుఃఖించింది. ఆ పెట్టెను అలా సముద్రంలో వదిలిన వెంటనే అలల్లో తేలిపోతూ కొంచెం సేపటికి కనిపించకుండా పోయింది. తన కూతురుని అలా దురవస్థలు పాలు చేసినందుకు వసంతసేనుడు చాలా దుఃఖించాడు. కానీ క్రమంగా తన గుండెను రాయి చేసుకున్నాడు. చెక్కపెట్టే సముద్రంలో ముందుకు ప్రయాణించడం ప్రారంభించింది. వసంతసేన సముద్రాన్ని ఉవ్వెత్తుగా లేస్తున్న అలలను చూసి భయపడిపోయింది. తన కొడుకుని గుండెలకు హత్తుకొని దుఃఖించింది. భోగభాగ్యాలతో తొలతూగాల్సిన తన పుత్రుడు తను ఇలాంటి దురవస్థలు పాలు కావటానికి కారకుడైన తన భర్తను తలుచుకొని విలపించింది. ఓ దేవతల్లారా, నాకెందుకు ఇలాంటి దురవస్థను కలిగించారు మీరు? నేనేం పాపం చేశానని? కనీసము చీమకు దోమకు కూడా హాని చేసి ఎరగనే అలాంటి నాకు ఇంతటి శిక్ష ఎందుకు విధించారు? అన్నం పుణ్యం ఎరుగని నా పుత్రుడికి కూడా ఇలాంటి దురవస్థను ఎందుకు కలుగచేశారు? నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నా పుత్రుడికి మాత్రము ఎలాంటి ఆపద రాకుండా కాపాడే భారం మీదే అంటూ విలపించింది. అయితే ఆమెకు ఏ దేవత నుంచి ఎలాంటి సమాధానము రాలేదు. ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు అలా ప్రయాణం సాగింది. తన తండ్రి తన కోసం ఉంచిన ఆహారము నీరు కూడా అయిపోయాయి. కనుచూపు మేరలో ఎక్కడా భూమి అన్నది కనిపించడం లేదు. వసంతసేనకి ఆకలి దహించుకుపోతున్నది. దాహంతో నాలుక పిడచగట్టుకుపోతున్నది. కనీసము సముద్రంలో ప్రయాణించేవారు కూడా ఆమెకు ఎవరూ కనిపించలేదు. అలా మరో 2 రోజులు గడిచాయి. ఆకలితోనూ దాహంతోనూ వసంతసేన స్పృహ తప్పిపోయింది. ఆ మరునాడు ఉదయానికి సుదూరాన ఏవో శబ్దాలు వినిపించేసరికి వసంతసేన ఉలిక్కిపడి లేచి సర్దుకొని కూర్చుంది. ఆమె ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు. దూరంగా ఒడ్డు, ఆ పైన ఎత్తైన ప్రాంతము, పచ్చటి గడ్డి, చేపలు పడుతున్న కొంతమంది మనుషులు కనిపించారు ఆమెకు. అయితే తన కేక వేసినా వాళ్లకు వినిపించినంత దూరంలో ఉంది. మరికొంతసేపటికి కొంత దగ్గరగా ప్రయాణించిన తర్వాత సహాయం కోసం కేకలు వేసింది. చేపలు పడుతున్న వాళ్ళలో కొంతమంది ఆమె కేకలు విన్నారు. వాళ్ళ ఆశ్చర్యానికి అంతులేదు. వసంతసేన ఉన్న పెట్టెను ఇంకా కొంత దగ్గరికి రానిచ్చి వలలు విసిరారు. పెట్టెను ఒడ్డుకు లాగారు. అందంగా అమాయకంగా ఉన్న వసంతసేనను చూసి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆమె అక్కున ఉన్న ఆమె కొడుకును చూసి, ఆ కుర్రవాడు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉండటం చూసి ఆ కుర్రవాడిని కారణజన్ముడిగా భావించారు. వసంతసేనకు కూడా ఆ చేపలు పట్టే వాళ్ళను చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మామూలు మనుషుల్లాగా, తమ దేశంలోని మనుషుల్లాగా లేరు. మనుషులు చాలా ఎత్తుగానూ, తెల్లటి శరీరంతోనూ, గోధుమ రంగు వెంట్రుకలతోనూ ఉన్నారు. వాళ్ళ భాష కూడా ఆమెకు ఎంతమాత్రమూ అర్థం కాలేదు. వసంతసేన వాళ్లకు తన దీనావస్థను గూర్చి చెప్పుకుంది. అయితే వాళ్లకు ఆమె భాష అర్థం కాక ఆమెను తమతో రమ్మని సైగలు చేశారు. వాళ్ళు వసంతసేనను 2 గుర్రాలు అమర్చిన ముచ్చటైన చిన్న రథం మీదకు ఎక్కించారు. కొంత తడవు ప్రయాణం సాగించిన తర్వాత ఎత్తైన స్తంభాలతో ఎంతో అందంగా ఉన్న పెద్ద భవనం దగ్గరికి వచ్చి చేరారు. కొంతసేపటి తర్వాత భవనంలో నుంచి చాలా ఎత్తుగా బంగారపు రంగు తల వెంట్రుకలతోనూ గడ్డంతోనూ గంభీరంగా ఉన్న ఒక ఆయన బయటికి వచ్చాడు. వసంతసేన వెంటనే ఆయన పాదాలకు నమస్కరించింది.
ఆమెను ఆయన చాలా ఆశ్చర్యంతో లేవదీశాడు. చేపలు పట్టేవాళ్ళు ఆయనకు వసంతసేన తమకు ఎలా దొరికిందో వాళ్ళ భాషలో వివరించి చెప్పారు. ఆ విషయం విని ఆయన ఇంకా ఆశ్చర్యపోయాడు. వసంతసేన కొడుకుని తన చేతుల్లోకి తీసుకుని తనవి తీరా ముద్దు పెట్టుకున్నాడు. వసంతసేన దుఃఖిస్తూ సైగలతో తన కథను ఆయనకు తెలియచేసింది. ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన భార్య కూడా ఎంతో అందంగా బంగారపు వెంట్రుకలతో దేవతా స్త్రీలా ఉన్నది. భార్యాభర్తలిద్దరూ ఎంతో సాదరంగా వసంతసేనను తమ భవనంలోకి తీసుకుని వెళ్లారు. ఆమెను తమ స్వంత పుత్రికగా ఆదరించడం మొదలుపెట్టారు. వసంతసేనకు సకల భోగభాగ్యాలు సమకూరాయి. రోజులు దొర్లిపోతున్నాయి. వసంతసేన క్రమంగా తన కష్టాలు మర్చిపోయింది. అది యవన దేశం. అక్కడి వాళ్ళందరూ మంచి నాగరికులు, అందగాళ్ళు. వాళ్ళ దేశము, భవనాలు కూడా ఎంతో నాగరికంగా ఉన్నాయి. వసంతసేన యవన దేశపు భాష పూర్తిగా మాట్లాడటం నేర్చుకుంది. వసంతసేన తమ భాష పూర్తిగా నేర్చుకున్నదన్న నమ్మకం ఏర్పడిన తర్వాత ఆమెను ఆదరించిన మహానుభావుడు ఆమెను తన చెంత కూర్చోబెట్టుకుని, అమ్మా, నా పేరు డిక్టిస్. ఈ దేశానికి రాజైన పోలీ డిక్టిస్ నా తమ్ముడు. నాకు పిల్లలెవరూ లేనందుమూలాన నా తర్వాత రాజ్యభారాన్ని నా తమ్ముడికి అప్పగించాను. నిన్ను చూస్తూ ఉంటే నువ్వెవరివో మహారాజుల కూతురులా కనిపిస్తున్నావు. నీ వివరాలు అడిగి తెలుసుకుందామంటే నీకేమో మా భాష ఇంతకాలము రాదయ్యే. అందుకే ఊరుకున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నీ కథ చెబుతావా అన్నాడు ఆయన ఆప్యాయంతో. నన్ను నా కన్న తండ్రి కన్నా మిన్నగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. నేనొక అభాగ్యురాలిని. నా తండ్రి భారతదేశంలోని విజయపురి సామ్రాజ్యంలోని సగం భాగానికి మహారాజు. ఆయన పేరు వసంతసేనుడు. ఆయనకు లేక కలిగిన పుత్రికను నేను. అయితే నాకు కలగబోయే పుత్రుడి చేతిలో ఆయనకు మరణము విధి రాసి పెట్టి ఉన్నందువలన ఆయన నాకు వివాహ ప్రయత్నాలేమీ చేయలేదు. అయితే విధివశాత్తు నన్నొక యక్షుడు ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తత్ఫలితంగా నేను పుత్రుడిని కన్నాను. నా తండ్రి కోపగించి నన్ను, నా పుత్రుడిని ఇలా నీటిపాలు చేశాడు అంటూ చెప్పింది. డిక్టిస్ ఎంతగానో ఆశ్చర్యపోయి, అయ్యో, నిన్ను గన్న నీ తండ్రే నీకు ఇలాంటి దురవస్థ కలిగించాడా? ఎంత ఆశ్చర్యం! అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా? ఏది ఏమైనా విధి నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. నీకేమీ దిగులు అవసరం లేదు. నాకు పిల్లలు లేని లోటు నువ్వు తీర్చావమ్మా. నిన్ను కూతురిలా చూసుకుంటాను. నాకు కూతురు మాత్రమే కాక మనముడు కూడా లభించటం ఎంతో అదృష్టం. నీ పుత్రుడికి నువ్వేమైనా పేరు పెట్టావా అని అడిగాడు ఆయన. మీ ప్రేమాభిమానాలకు, దయాగుణానికి నేను ఎన్ని జన్మలు మీకు సేవ చేసినా రుణం తీర్చుకోలేను. నా పుత్రుడికి విజయచంద్రుడని నామకరణం చేద్దామనుకుంటున్నాను అంది వసంతసేన. డిక్తిస్సు పరమానందభరితుడై, నీ పుత్రుడి పేరు మాకు అర్థం కాకపోయినా వినటానికి, పలకటానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నది. విజయచంద్రుణ్ణి నేను మహావీరుడిగా మారుస్తాను. విజయచంద్రుడు కారణజన్ముడు గనక అతను ప్రపంచంలోని మహావీరుల్లో ఒకడిగా మారేలా చేస్తాను అన్నాడు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. విజయచంద్రుడు అఖండమైన తేజస్సుతోనూ సహజ దేహ సౌందర్యంతోనూ పెరుగుతున్నాడు. డిక్తిస్సు విజయచంద్రుడికి అన్ని రకాల విద్యలు నేర్పుతున్నాడు. యవన దేశంలోని యువకులకు అన్ని యుద్ధాల్లో ప్రావీణ్యం నేర్పడమే గాక అన్ని రకాల ఆటలు ఆడటంలో కూడా తర్ఫీదు ఇస్తారు. అటువంటి యుద్ధాల్లోనూ ఇటు ఆటల్లోనూ విజయచంద్రుడు అపూర్వమైన లాఘవాన్ని ప్రదర్శిస్తున్నాడు. డిక్తిస్సు విజయచంద్రుడి ప్రావీణ్యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నాడు. విజయచంద్రుడికి 12 ఏళ్ల వయసు వచ్చింది. అయితే చూపరులకు 16 ఏళ్లవాడిలా కనిపిస్తున్నాడు. అయితే ఈలోపుగా వసంతసేనకు బ్రహ్మాండమైన ప్రమాదం ఏర్పడింది. అది ఏమిటంటే, డిక్టిస్ తమ్ముడు యవన దేశ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పోలీ డిక్టిస్సు దుర్మార్గుడు. రాజ్య వ్యవహారాల్లో మంచి దక్షత గల వాడే గాని స్త్రీలోలుడు. పోలీ డిక్టిస్సు కన్ను దేవతా స్త్రీలాగా దివ్యమైన అందంతో వెలుగొందే వసంతసేన మీద పడింది. తన అన్న అయిన డిక్టిస్సు ఇంటలేని సమయాన వసంతసేన దగ్గరికి వచ్చి తనని వివాహం చేసుకోమని బలవంతం చేశాడు. చక్రవర్తి, నన్ను క్షమించండి. నాకు ఇంతకుముందే గాంధర్వ విధిన వివాహం జరిగింది. తత్ఫలితంగా కొడుకును కూడా కన్నాను. మా దేశ ఆచారం ప్రకారము ఒక మారు వివాహమైన స్త్రీకి
మరోమారు వివాహం అన్నది జరగటం అసంభవం అన్నది ఎంతో వినయంగా. పోలీడిక్టిస్ వెకిలిగా నవ్వి, సౌందర్యవతి, నేను నిన్ను చూసిన మరుక్షణం నుంచి హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మా ఈ యవన దేశంలో వివాహాల పట్టింపులు అంతగా లేవు. స్వర్గంలోని దేవతలకు మాత్రము వివాహాలంటూ ఎక్కడున్నాయి? నువ్వు నన్ను వివాహం చేసుకోనవసరం లేదు. నా ప్రియురాలిగా ఆరాధ్య దైవంగా ఉండరాదా అన్నాడు. వసంతసేన మొహము కందిపోయింది. కోపంతో మనిషి నిలువెల్లా వణికిపోయింది. మీరు చక్రవర్తి అని నన్ను దయతో ఆదరించిన డిక్టిస్ మహానుభావులకి సోదరులని సహించాను. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఇలాంటి ప్రసక్తిని నా దగ్గర తీసుకుని రావద్దు. మా దేశపు స్త్రీలు తమ హృదయాన్ని, శరీరాన్ని జీవితంలో ఒక్క పురుషుడికే అర్పిస్తారు. అంతేగాని పలువురు పురుషుల్ని ప్రేమించరు అంది. పోలీడిక్టిస్ నవ్వి, వనిత, నువ్వు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు. నువ్వు అంతగా ప్రేమించిన నీ భర్త ఏమయ్యాడు? నువ్వు నీ పుత్రుడు సముద్రం పాలైతే కనీసం ఆదుకోనైనా లేదే. గడిచిపోయే ఏ ఒక్క క్షణమూ తిరిగిరాదు. యవ్వనము మానవులకి అపూర్వమైన వరం లాంటిది. అలాంటి యవ్వనాన్ని ఎందుకు వ్యర్థం చేస్తావు? నా మాట విను. తొందరేం లేదు. బాగా ఆలోచించుకొని నీ మనసు మార్చుకొని నాకు సమాధానం ఇవ్వు. నువ్వు అంటే మరుక్షణమే ఈ యవన దేశానికి చక్రవర్తివి అవుతావు. లేదంటే నిన్ను నా అంతఃపురంలో బానిసగా మారుస్తాను అన్నాడు. నేను ఇందులో ఆలోచించుకొని చెప్పవలసిందేమీ లేదు. నా నిర్ణయం ఎంత మాత్రమూ మారదు. మీరిక వెళ్ళవచ్చు అంది కోపంతో వసంతసేన. పరాయి దేశస్థురాలువైన నీకు ఎంత పొగరు! త్వరలోనే నిన్ను నా దారికి తెచ్చుకుంటాను అంటూ పోలీడిక్టిస్ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. తనకి అలాంటి అవాంతరం ఏర్పడినందుకు వసంతసేన ఎంతగానో దుఃఖించింది. డిక్టిస్ బయట నుంచి వస్తూనే వసంతసేన విచారంగా ఉండడం చూసి కారణం ఏమిటని అడిగాడు. అయితే వసంతసేన ఆయనకు జరిగిన విషయాలేమీ చెప్పలేదు. పోలీడిక్టిస్ ఆయనకు తమ్ముడు. తను ఇప్పుడు జరిగిన విషయాలు చెబితే ఆయనను బాధించినట్లు అవుతుంది. అందుకే ఆమె సమాధానం చెప్పలేదు. నీకు ఇక్కడ లోటు ఏమీ జరగలేదు కదా అన్నాడు ఆయన. జరిగిన విషయం ఆయనకు చెబితేనే మంచిదని భావించి అన్ని విషయాలు చెప్పింది. డిక్టిస్ కోపంతో వణికిపోయాడు. పోలీడిక్టిస్ని నా తమ్ముడిగా చెప్పుకునేందుకే సిగ్గు వేస్తున్నది. నిన్ను నా కూతురిగా దత్తత చేసుకున్నాను. అంటే పోలీడిక్టిస్కి కూడా నువ్వు కూతురివే కదా. అలాంటి నిన్ను ఇంతగా అవమానపరుస్తాడా? ఉండు, ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గుడిని నా త్రిశూలానికి బలి చేస్తాను అంటూ కోపంగా పెద్ద పెద్ద చేపలను వేటాడేందుకు ఉపయోగించే తన త్రిశూలాన్ని చేతిలోకి తీసుకుని బయలుదేరబోయాడు. అయితే వసంతసేన ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది. మీ తమ్ముడిని క్షమించి వదలండి. పరాయి దేశస్థురాలైనైనా నా మూలంగా యవన దేశపు చక్రవర్తి మరణించాడన్న అపవాదుని భరించలేను. మీ అండదండలు ఉండగా నాకు ఎలాంటి ఆపద వాటిల్లదు అంటూ వేడుకుంది. వసంతసేన అలా ప్రార్థించడంతో డిక్టిస్ కరిగిపోయాడు. అయినా ఆయన కోపం మాత్రం తగ్గలేదు. ఆయన వెంటనే తన సేవకుణ్ణి పిలిచి గబగబా ఒక ఉత్తరం రాసి పోలీడిక్టిస్ దగ్గరకు పంపించాడు. పోలీడిక్టిస్ ఆ ఉత్తరం చూసి భయంతో వణికిపోయాడు. తన అన్నగారి కోపం ఎలాంటిదో అతడికి పూర్తిగా తెలుసును. అందున యవన దేశ ప్రజలందరికీ ఆయనంటే ఎంతో గౌరవాభిమానాలు ఉన్నాయి. పేరుకు తను చక్రవర్తే కానీ రాజ్యభారమంతా తన అన్నగారి మీదే ఆధారపడి ఉన్నది. అన్నిటినీ మించి ఆయన అఖండమైన బలవంతుడు. ఆయన త్రిశూలం పట్టుకుంటే 1000 మంది మహావీరులు కూడా ఆయన ఛాయల్లోకి వెళ్ళలేరు. పోలీడిక్టిస్ ఆదరాబాదరా వచ్చి అన్నగారి కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ వేడుకున్నాడు. నన్ను క్షమించమని కోరుకొని లాభం లేదు. నిన్ను క్షమించాల్సింది వసంతసేన. ఆమె కాళ్ళ మీద పడి వేడుకో అన్నాడు ఆయన. వసంతసేన దూరంగా జరిగి, నాన్నగారు, మీరు అంతటి శిక్ష ఆయనకి విధించకండి. మీరు నాకు తండ్రి అయితే మీ తమ్ముడు అయిన ఆయన కూడా నాకు తండ్రి అవుతాడు అన్నది. పోలీడిక్టిస్, చూసావా? వసంతసేన మాటలు వింటున్నావా? ఇంకెప్పుడు పాపపు తలంపు నీలో రానివ్వకు. అంతకన్నా మహాపాతకం ఇంకొకటి ఉండదు. అమాయకురాలైన ఆ పిల్ల మన దగ్గరకు శరణార్థి అయి వచ్చింది. ఆమెను అవమానించి మన యవన దేశానికి అవమానాన్ని కలుగచేయకు. వెళ్ళు, ఇంకెప్పుడు ఈ భవనపు ఛాయల్లో కూడా రాకు అన్నాడు డిక్టిస్ శాంత గంభీర వదనంతో. పోలీడిక్టిస్ మరొక మారు క్షమాపణ కోరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
కోపంతో అతని హృదయము దేహము దహించుకుపోతున్నాయి. పరాయి దేశస్థురాలైన అబల ముందు తనను తన అన్న అవమానించినందుకు తన అన్నను నిలువున నరకాలని ఉన్నది గాని తన పని చేయలేడు. తన అన్న లేకపోతే ఈ యవన దేశ ప్రజలందరూ కలిసి తనను మరుక్షణమే పదవి నుంచి దింపగలరు. ఏమీ చేయలేక కోరలు పీకిన పాములా ఉండిపోయాడు. అయితే అతని హృదయంలోని వసంతసేన మీద కోరిక పగతో ఇంకా బలపడిందే కానీ ఎంతమాత్రమూ తగ్గలేదు. సమయం కోసం ఎదురు చూడసాగాడు. అయితే అతను ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. డిక్టిసు యవన దేశం నుంచి కొన్ని వందల యోజనాల దూరంలో ఉన్న మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. పైగా డిక్టిస్తో విజయచంద్రుడు కూడా వెళ్ళాడు. దానితో వసంతసేన ఒంటరిదైంది. సముద్ర ప్రయాణంలో డిక్టిసు విజయచంద్రుడు తిరిగి రారనే నమ్మకంతో పోలీ డిక్టిసు వసంతసేనను చెరబెట్టాడు. అయితే చిత్రమేమిటంటే వసంతసేనను బలవంతంగా అనుభవించాలనుకున్న పోలీ డిక్టిస్కు విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతో కోపంతో డిక్టిసు వసంతసేనను బానిసగా మార్చి అష్టకష్టాలు పెట్టసాగాడు. మామూలు బానిసల కన్నా ఆమె హీనాతిహీనంగా చెయ్యరాని పనులన్నీ చేయసాగింది. తన దుస్థితికి ఆమె ఎంతగానో విలపించింది. ఇలా ఉండగా యుద్ధానికి వెళ్ళిన డిక్టిసు అఖండమైన విజయాన్ని సాధించాడు. విజయచంద్రుడు 12 ఏళ్ల బాలుడే అయినా యుద్ధంలో అఖండమైన ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. నిజానికి ఆ యుద్ధంలో విజయం సాధించటానికి పూర్తిగా కారకుడు విజయచంద్రుడు. విజయచంద్రుణ్ణి అంతటి మహావీరుడిగా తను రూపొందించగలిగినందుకు డిక్టిసు ఎంతగానో గర్వపడ్డాడు. అతి విలువైన వజ్ర వైఢూర్యాలతోనూ వెండి బంగారాలతోనూ డిక్టిసు విజయచంద్రుడితోనూ మిగతా పరివారంతోనూ తిరిగి ప్రయాణం సాగించాడు. 20 రోజులు ప్రయాణం చేసిన తర్వాత 21వ రోజుకు సామోన్ అనే దీవికి ఓడ చేరింది. నిలువ ఆహారం తయారు చేసుకోవటానికి, మంచినీరు నింపుకోవటానికి డిక్టిసు సామోన్లో ఓడను ఆపించాడు. ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతున్న ఆ సామోన్ దీవి విజయచంద్రుడికి ఎంతో ఆహ్లాదకరంగా తోచింది. ఎక్కడ చూసినా పచ్చటి చెట్లతోనూ, నేలంతా పచ్చటి మెత్తటి పచ్చికలతోనూ, పూల చెట్లతోనూ, ఎన్నో రకాలైన ఫలాదులతోనూ ఆ దీవి ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నది. విజయచంద్రుడు ఆరోగ్యకరమైన ప్రాంతంలో విహరిస్తూ ఒక చెట్టు క్రిందకి చేరి ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాడు. అలా కళ్ళు మూసుకున్న వెంటనే చల్లటి గాలికి నిద్ర పట్టింది. నిద్రలో విజయచంద్రుడు చాలా చిత్రమైన కల కన్నాడు. దివ్యమైన తేజస్సుతోనూ అఖండమైన అందంతోనూ బంగారపు విగ్రహంలా మెరిసిపోతున్న ఒక స్త్రీ అడవిలో నుంచి నడిచి విజయచంద్రుడి దగ్గరికి వచ్చింది. ఆమె ఎంతో ఎత్తుగా ఉన్నది. సాధారణ మానవులెవరూ లేనంత ఎత్తుగా ఉన్నది. ఆమె తల మీద యుద్ధంలో వీరులు ధరించే శిరస్త్రాణం లాంటిది బంగారంతో నవరత్నాలు పొదిగినది ధరించింది. ఒక చేతిలో అద్దంలా మెరిసిపోతున్న ఇత్తడి డాలు, మరొక చేతిలో అపూర్వమైన బళ్ళాన్ని ధరించింది. ఆమె భుజం మీద నుంచి మేకతోలు వ్రేలాడుతున్నది. దానిపైన నీలాలు పొదిగిన బంగారపు తాళ్ళు జీరాడుతున్నాయి. నడుముకు అత్యుత్తమమైన పెద్ద కత్తి వేలాడుతున్నది. కాళ్ళకి కూడా యుద్ధవీరులు ధరించే పాదరక్షలు లాంటివి రత్నాలు పచ్చలు పొదిగి బంగారంతో చేయబడ్డవి ఉన్నాయి. బంగారపు రంగులో ఆమె పొడుగాటి తల వెంట్రుకలు సముద్రపు అలలకి మళ్ళీ తేలియాడుతున్నాయి. దివ్యమైన ఆ స్త్రీ తేజోమూర్తిని విజయచంద్రుడు చాలా ఆశ్చర్యంతో చూశాడు. నీలం రంగులోని ఆమె కనుపాపలు నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి. విజయచంద్ర, నా కోసం నువ్వొక వీరోచితమైన పని చేయాల్సి ఉన్నది అన్నది ఆ స్త్రీమూర్తి. ఆమె కంఠధ్వని మేళ వాయిద్యాల వలె వినసొంపుగా ఉన్నది. విజయచంద్రుడు మహాశ్చర్యంతో లేచి నిలుచొని, అమ్మా, నువ్వెవరువు? నా పేరు నీకెలా తెలిసింది అంటూ వినయంగా అడిగాడు. దానికి ఆ స్త్రీమూర్తి పరమ సుందరంగా నవ్వి, నా పేరు పల్లా సెరేనా. నేను ధర్మదేవతను. నేను ఈ యవన సామ్రాజ్యాల్ని కాపాడుతూ ఉంటాను. నాకు ఈ ప్రపంచంలోని మానవులందరి పేర్లు, వారి మనోభావాలు తెలుసును. నాకు వీరులంటే ఇష్టం. సోమరిపోతులను, పిరికివాళ్లను నేను అసహ్యించుకుంటాను. వీరులు నా సహాయం కోరితే వారికి విధికి విరుద్ధమైన సహాయం కూడా చేసి విజయాన్ని చేకూరుస్తూ ఉంటాను అన్నది.
విజయచంద్రుడు వెంటనే ఆమెకు పాదాభివందనం చేసి, మాత, నా జన్మ సార్థకమైంది. నిన్ను చూడగలగటం నిజంగా నా అదృష్టం. నేను నీకోసం చేయాల్సిన వీరోచితమైన పని ఏమిటి అని అడిగాడు. ధర్మదేవత చిరునవ్వు నవ్వి, చెబుతాను. అయితే ఆ విషయం చెప్పటానికి ముందు నిన్ను అడగవలసిన ప్రశ్నలు 2 ఉన్నాయి. అవి ఏమిటంటే, అఖండమైన ఐశ్వర్యంతోనూ సుఖభోగాలతోనూ కొంతమంది మానవులు జీవిస్తారు. అయితే వారికి పేరు ప్రఖ్యాతులు ఏమీ ఉండవు. మరికొంతమంది ఐశ్వర్యం కోసం చూడక వీరోచితమైన పనులు చేసి ప్రపంచంలో అఖండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి సుఖభోగాలు అనుభవించకుండానే ఒక్కొక్క మారు చిరుప్రాయంలోనే మరణిస్తారు. ఈ 2 రకాల జీవితాల్లో నువ్వు ఏది ఆశిస్తావు విజయచంద్ర అని ప్రశ్నించింది. విజయచంద్రుడు ఏమాత్రమూ ఆలోచించకుండా, తల్లి, సందేహమేమున్నది? పేరు ప్రఖ్యాతులు లేక వీరోచితమైన పనులు లేక ఐశ్వర్యవంతుడిగా జీవించటమన్నది సార్థకం లేని బ్రతుకైతుంది. అలాంటి బ్రతుకు కన్నా వీరోచితమైన పనుల్లో చిరుప్రాయంలోనే ప్రాణాలు వదలవలసి వచ్చినా నేను వీరోచితమైన జీవితాన్నే కోరుకుంటాను అన్నాడు. పల్లా సెరేనా దేవత మందస్మిత వదనంతో విజయచంద్రుణ్ణి చూసి తన ఎడమ చేతిలోని అద్దంలా మెరిసిపోతున్న ఇత్తడి యుద్ధపు డాలును ముందుకు చాచి, విజయచంద్ర, ఈ డాలులోకి చూడు. నేను నీకు భయంకరమైన పిశాచిని చూపబోతున్నాను. ఈ పిశాచిని చూసి భయపడకుండా చెప్పు. ఇలాంటి పిశాచిని ఎదుర్కొని చంపగలవా నా కోసము అని అడిగింది. విజయచంద్రుడు ఆశ్చర్యంతో ఆ డాలులోకి చూశాడు. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. కొన్ని క్షణాల పాటు వణికిపోయాడు. అతని శరీరము గగురు పొడిచింది. అంతటి భయంకరమైన పిశాచిని అతడు జన్మలో చూసి ఉండలేదు. ఆ పిశాచి శరీరమంతా ఆకుపచ్చగా ఉన్నది. మొహము మామూలు రాక్షసులకు మళ్ళేగాక చాలా అందంగా ఉన్నది. కానీ మృత్యువును చూస్తూ ఉన్నట్లుగా చాలా భయంకరంగా ఉన్నది. విశాలమైన ఆమె కళ్ళు పసుపు రంగులో ఉండి కనుపాపలు సింధూరపు రంగు వలె ఎర్రగా ఉన్నాయి. అన్నిటికన్నే చిత్రము, భయంకరము దాని తల వెంట్రుకలు. అవి నిజానికి వెంట్రుకలు కావు. అవన్నీ పాములు. కొన్ని లక్షల పాములు దాని తలలో పుట్టి తల వెంట్రుకలకు మళ్ళీ కనిపిస్తున్నాయి. అటు ఇటు గజిబిజిగా తిరుగుతూ భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి. ఆకుపచ్చని ఆ పాములు భయంకరమైన తమ నాలుకలు చాస్తూ కూరల నుంచి అగ్నిని వెదజల్లుతున్నాయి. చూసావా విజయచంద్ర, ఈ మెడూసా అనే పిశాచి ముందు దేవగణంలోనిది. అయితే తన ప్రవర్తనతో దేవతలకి కోపాన్ని తెప్పించి ఇలా శాపగ్రస్తగా మారింది. అయితే ఈ మెడూసా యొక్క శక్తి అపారం. ఆమె దేవతలను కూడా ఎదిరించి తన కోసమంటూ ఒక లోకాన్ని నిర్మించుకొని పిశాచాలకు రాణి అయి దేవగణాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నది. దేవతలు ఆమెను చంపలేరు. మహావీరుడైన కారణజన్ముడైన ఒక మానవుడి చేతిలోనే ఆమె చావు రాసిపెట్టి ఉన్నది. అయితే విచిత్రమేమిటంటే మానవులు కానీ దేవతలు కానీ ఆమె ముందు నిలవలేరు. ఎందుకంటే ఆమె వంక చూసిన వారు ఎవరైనా సరే శిలలుగా మారిపోతారు. ఇక ఈ మెడూసాను అనుక్షణము కాపాడేందుకు ఇంకెన్నో భయంకరమైన పిశాచాలు, విచిత్రమైన పిశాచ మృగాలు, బడబాగ్నిని అనుక్షణము నోటిగుండా వెదజల్లే మృగాలు ఉన్నాయి. వాటి కంటబడ్డ మానవులని అవి క్షణంలో తుదముట్టిస్తాయి. ఇప్పుడు చెప్పు విజయచంద్ర, నువ్వీ పిశాచిని తుదముట్టించే అతి ప్రమాదకరమైన కార్యాన్ని చేపడతావా, లేక సుఖ సౌఖ్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతావా అంటూ ప్రశ్నించింది ధర్మదేవత. విజయచంద్రుడు తేరుకొని ధర్మదేవత కేసి తిరిగి నమస్కరించి, అమ్మా, నా నిశ్చయం ఎంత మాత్రమూ మారబోదు. సుఖభోగాలు అనుభవిస్తూ పేరు ప్రఖ్యాతులు ఎంత మాత్రమూ లేక నిరర్ధక బ్రతుకు నాకిష్టం లేదు. ఈ పిశాచి చావు ఒక మానవుడి చేతిలో ఉన్నా చంపటము అసంభవమని చెప్పావు. ఇలాంటి అసంభవమైన పని సాధించే అదృష్టమే నాకు కలిగితే ఈ కార్యాచరణలో ఎంతటి అవాంతరాలు వచ్చినా ఎదుర్కోవటానికి నేను సిద్ధమే అన్నాడు. ధర్మదేవత తృప్తిగా నవ్వి, విజయచంద్ర, నువ్వు చిన్నవాడివైనా వీరోచితమైన మాటలతో నాకు సంతోషాన్ని కలిగించావు. నీకు నా రక్షణ ఎప్పుడూ ఉంటుంది. అయితే నువ్వు మెడూసాను చంపటానికి చాలా చిన్నవాడివి. నీకు మెడూసాని చంపే వయసు వచ్చిన తర్వాత నిన్ను కార్యానికి నియమిస్తాను. నువ్వు ముందుగా నీ తల్లి దగ్గరికి వెళ్ళు. ఆమె చాలా కష్టాల్లో ఉన్నది. పోలీడిక్టిస్సు ఆమెను చెరబట్టాడు అని ఆమె అదృశ్యమైంది. విజయచంద్రుడు ఉలిక్కపడి లేచాడు.
కళ్ళ ముందు ఎవరూ లేరు. అయితే తను అంతదాకా కలగన్నాడన్నమాట. అతని మనసు వికలమైపోయింది. అయితే తన తల్లిని పోలీడిక్టిస్ చెరబట్టాడా? ఆ దుర్మార్గుడిని వెంటనే తుదముట్టించాలి అనుకున్నాడు. అయితే అంతలోనే మరో సందేహం కూడా వచ్చింది. అతను కలగన్నాడు. ఆ కలలో ధర్మదేవత తనతో ఆ మాటలు చెప్పింది. కలగన్నది నిజమైతుందా? ఏది ఏమైనా విజయచంద్రుడికి తన తల్లి మీదే దిగులు పట్టుకుంది. తిరుగు ప్రయాణం ఆరంభమైంది. ప్రయాణం పొడుగునా ధర్మదేవత, పల్లా సెరేనా తనతో చెప్పిన మాటలే అతనికి గుర్తుకు రాసాగాయి. నౌక సెరివోస్కు చేరుకుంది. ప్రజలందరూ స్వాగతం పలికారు. విజయచంద్రుడు మొదట తన తల్లి ఉండే చోటుకి వెళ్ళాడు. కానీ అక్కడ తల్లి లేదు. తన తల్లిని పోలీడిక్టస్ చెరబట్టాడని తెలుసుకొని మహాకోపంతో వెళ్ళాడు. విజయచంద్రుడిని చూసిన పోలీడిక్టస్కి మతిపోయినంత పనైంది. ఎందుకంటే అతను విజయచంద్రుడు తిరిగి వస్తాడని అనుకోలేదు. విజయచంద్రుడు సింహంలాగా కోటలోకి ప్రవేశిస్తూ ఉంటే సైనికులెవరూ అతన్ని ఆపలేకపోయారు. ఆ క్షణాన అతడు ప్రళయకాల రుద్రుడిలాగా కనిపించాడు అందరికీ. విజయచంద్రుడు సరాసరిగా బానిసలుండే చోటికి వెళ్ళాడు. అక్కడ అతని తల్లి వసంతసేన ఏడుస్తూ కొడుకు ఏమైపోయాడని దుఃఖిస్తూ రుబ్బురోలుతో పిండి రుబ్బుతున్నది. ఆ దృశ్యాన్ని చూసిన విజయచంద్రుడు అమ్మా అంటూ అరిచి అమాంతంగా వెళ్ళి తల్లిని కౌగిలించుకున్నాడు. పోలీడిక్టిస్ తన కొడుకుని ఏదో చేశాడని బాధపడుతున్న వసంతసేన కొడుకును చూసి ఆనందంతో ముద్దులు పెట్టుకున్నది. పోలీడిక్టిస్ను తలుచుకున్న విజయచంద్రుడికి కోపము తారాపథాన్ని అందుకుంది. తల్లి అప్పటిదాకా రుబ్బిన రోలుని చేతిలోకి తీసుకున్నాడు. గబగబా మెరుపులాగా అడుగులు వేసుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళి పోలీడిక్టిస్ని పట్టుకున్నాడు. దుర్మార్గుడా, పరాయి దేశస్థుల పట్ల నువ్వు చూపించే గౌరవం మీద నా తల్లి ఒక దేవత యొక్క భార్య అన్న సంగతి నీకు తెలీదా? ఏ రాతినైతే నా తల్లి చేతికి ఇచ్చి కష్టపెట్టావో ఆ రాతి రోలుతోనే నీ తలని 1000 ముక్కలు చేస్తాను చూడు అంటూ అమాంతంగా రాతి రోలుని పైకి ఎత్తాడు. మరి క్షణంలో పోలీడిక్టిస్ తల 1000 ఒక్కలయ్యి ఉండేదే. కానీ అంతలో విజయచంద్రుడి తల్లి వసంతసేన వచ్చి అడ్డుకుంది. అమ్మా, నన్ను ఆపుతావెందుకు? రాజకుమార్తెవైన నిన్ను, ఒక మహాసామ్రాజ్యానికే చక్రవర్తివి కావలసిన నిన్ను ఇంత నీచంగా చూసిన ఈ దుర్మార్గుణ్ణి నేను చంపుతూ ఉంటే అడ్డుకుంటావెందుకు అన్నాడు ముందుకు ఉరకబోతూ. ఆగుబాబు, మన స్థితి బాగాలేదు. మనం భారతీయులం. ఇది యవన దేశం. ఈ దుర్మార్గుడు ఈ యవన దేశానికి రాజు. ఇప్పుడు నువ్వు వీణ్ణి చంపితే దేశ ప్రజలందరూ మన మీద పడతారు. శరణార్థులుగా వచ్చిన మన వల్ల తమ మహారాజు యొక్క ప్రాణాలు పోవటం ఏ పౌరుడు భరించలేడు. నా మొహం చూసి ఆ దుర్మార్గుణ్ణి వదిలేయి బాబు అన్నది వసంతసేన ఏడుస్తూ. తల్లి ఏడుపును చూసిన విజయచంద్రుడు కరిగిపోయాడు. ఇంతటి సున్నితమైన మనసుగల నిన్ను, మహాసాధ్విని, ఈ దుర్మార్గుడు చెరపట్టబోయాడు. ఇలాంటి మహాపాపిని వదలకూడదమ్మా. వీడు లోకానికి కంటకుడు అన్నాడు విజయచంద్రుడు. అంతలోనే డిక్టిస్ అక్కడికి వచ్చాడు. డిక్టిస్కి అంతకు ముందే అన్ని విషయాలు తెలిసాయి. ఆయన ఆదరాబాదరాగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆగు విజయచంద్ర, ఆగు. నువ్వు చంపబోతున్నది ఎవరనుకుంటున్నావు? అతను నా తమ్ముడు. నేను నిన్ను స్వంత కొడుకులాగా పెంచాను. నా మొహం చూసైనా ఆగు అన్నాడు. డిక్టిస్ అలా అన్న తర్వాత విజయచంద్రుడు పూర్తిగా కరిగిపోయి చల్లబడిపోయాడు. మహానుభావ, మీరు అలా అన్న తర్వాత నేను ఇంకేమీ చేయలేకపోతున్నాను. నాకిప్పుడు యుక్త వయసు వచ్చింది. ఇంకా నా తల్లిని తీసుకొని ఎటైనా వెళ్ళిపోవటం మంచిదని భావిస్తున్నాను అన్నాడు. విజయచంద్రుడు అన్న ఆ మాటలకి డిక్టిసు దాదాపుగా వణికిపోయాడు. బాబు అన్నాడు కంగారుగా. అవును పితామహ, నేను అదే అనుకుంటున్నాను. మీరు ఎంతో దయతో ఆశ్రయం ఇచ్చారు. రాజలాంఛనాలతో మమ్మల్ని చూశారు. నా పుత్రుడికి ఏ లోపమూ లేకుండా పెంచటమే కాక మహావీరుడిగా తయారు చేశారు. మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము. భగవంతుడు ప్రసాదించిన అందము నా పాలిట శాపమైంది. కనుక మేము ఇహ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది అన్నది వసంతసేన. డిక్టిస్ వసంతసేనను పుత్రిక వాత్సల్యంతో దగ్గరికి తీసుకొని, అమ్మా వసంతసేన, నేను నా భార్య నిన్ను చూసుకొని మాకు పిల్లలు లేని లోటు తీర్చుకున్నాం. నీ పుత్రుడు విజయచంద్రుడు మాకు మనవడయ్యాడు. ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళిపోతే మాకు పుత్రశోకం కలగదా? మమ్మల్ని అతిశోకంలో ముంచిపోవటం నీకు ఆనందదాయకంగా ఉంటుందా తల్లి అన్నాడు ఆయన ఎంతో ఆవేదనతో. బాబుగారు, మీరు అలా అనకండి అంది కంగారుగా వసంతసేన.
నా తమ్ముడు పోలీడిక్టస్తో మీకు క్షమాపణ చెప్పిస్తాను అంటూ తన తమ్ముడు పోలీడిక్టస్ కేసి తిరిగి, దుర్మార్గుడా, నువ్వు మన వంశంలో చెడబుట్టావు. ఇలాంటి పనులు మన ఇంటా వంట లేవు. పరాయి దేశస్థులు శరణార్థులుగా మన దగ్గరికి వస్తే నువ్వు చూపించే రాజమర్యాద ఇదేనా? నువ్వు వెంటనే వసంతసేనను క్షమాపణ కోరు అన్నాడు కోపంతో. వెంటనే పోలీడిక్టిస్కి ఏం చేయాలో అర్థం కాలేదు. తను ఎదురు తిరిగి ఎంత మాత్రమూ లాభం లేదని తెలుసు. తను ఒకవేళ తన అన్నగారి మాట కాదంటే ఆ మరుక్షణమే ఏమవుతుందో తెలుసు. అసలు ఈ రాజ్యానికి చక్రవర్తి తన అన్న అయిన డిక్టిస్. అయితే తను విశ్రాంతి తీసుకోదలిచి రాజ్యాన్ని తనకు అప్పగించాడు. ప్రజలు ఇంకా తన అన్న మంచిదనాన్ని, గౌరవాన్ని మర్చిపోలేకపోతున్నారు. తను ఏమైనా ఎదురు తిరిగితే తనను క్షణంలో పదవీ భ్రష్టుని చేయగలడు. పోలీడిక్టిస్ వెంటనే మోకాళ్ళ మీద కూలబడి, నన్ను మీరందరూ క్షమించండి, నన్నేదో దెయ్యం ఆవహించింది, లేకపోతే నేను ఇలాంటి పనులు చేయటమేమిటి, ఇక ముందెన్నడూ ఇలాంటి పనులు చేయను అంటూ వేడుకున్నాడు. ఆ క్షణాన అతను ఎంతగా నటించాడంటే చూసేవాళ్ళు అతను నిజంగా పశ్చాత్తాపడుతున్నాడని అనుకుంటారు. విజయచంద్రుడు కూడా కరిగిపోయి పోలీడిక్టిస్ని వెంటనే పైకి లేవనెత్తి, మహానుభావ, మీరు పెద్దవారు, ఇలా ప్రాధేయపడటం బాగాలేదు, లేవండి, మీ కోరిక ప్రకారం మేము ఇక్కడే ఉంటాము అన్నాడు. పోలీడిక్టిస్ లేచి తల వంచి నిలుచున్నాడు. డిక్టిస్ విజయచంద్రుడి తల నిమిరి, విజయచంద్ర, మాకు ఇంకా ఎవరున్నారు? మాకు సర్వస్వము నువ్వే కదా. నాకులాగే నా తమ్ముడికి కూడా పిల్లలు లేరు. అంటే ఈ యవన మహాసామ్రాజ్యానికి, ఈ సెరివోస్కి వారసుడివి నువ్వే కదా. అయితే నువ్వింకా వీరోచితమైన పనులు చేయాల్సి ఉన్నది. ఆ తర్వాత ఈ మహాసామ్రాజ్యానికి చక్రవర్తివి నువ్వే అన్నాడు. అవునవును, విజయచంద్రుడే దళపతి చక్రవర్తి అన్నాడు వెంటనే పోలీడిక్టిస్. లోపల అతని హృదయం మండిపోతున్నది. విజయచంద్రుడు తన తల్లిని తీసుకుని ఏరైనా గుడిలో ఉంచాడు. ఆ దేవాలయము అన్యులకు దుర్భేద్యమైనది. పోలీడిక్టిస్ ఎంత మారినట్లుగా కనిపించినా వసంతసేనకు మాత్రం అనుమానం పోలేదు. తను మాత్రము పోలీడిక్టిస్ని నమ్మలేకపోయింది. ఆ మాటే తన కుమారుడితో చెప్పింది. అందుకే విజయచంద్రుడు తన తల్లిని ఎరేనా దేవాలయంలో ఉంచాడు. ఎరేనా దేవత చాలా శక్తులు గలది. ఎవరైనా దురుద్దేశంతో ఆ దేవాలయంలోకి అడుగుపెట్టారంటే వాళ్ళకి వెంటనే ఏదో ఒకటి జరిగి తీరుతుంది. తర్వాత ఏదో ఒక రకంగా వసంతసేనను చెరబట్టవచ్చు అనుకున్న పోలీడిక్టిస్ ఆశలు కూడా అడియాసలైపోయాయి. కానీ చేసేదేమీ లేక కూరలు పీకిన పాములాగా ఉండిపోయాడు. తాను ప్రస్తుతం ఇంకేం చేసినా, ఇంకేం తలపెట్టినా తనను సెరివోస్ ప్రజలు క్షమించరు. కనుక అందరూ తన దుర్మార్గాన్ని మర్చిపోవటానికి తను కొంత సమయాన్ని ఇవ్వాలని నిర్ణయించుకొని విజయచంద్రుడి పట్ల చాలా బాగా ప్రవర్తించసాగాడు. డిక్టిస్ కూడా తన తమ్ముడు పూర్తిగా మారిపోయాడని భావించి సంతోషించాడు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. పోలీడిక్టిస్ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తను విజయచంద్రుని ఏమైనా చేద్దామనుకుంటే అది కూడా అసంభవంలాగా కనబడుతున్నది. ఎందుకంటే విజయచంద్రుడి బలసాహసాలు అసాధారణమైనవి కావు. మామూలు మానవ మాతృల కన్నా విజయచంద్రుడికి మరొక 1000 రెట్లు బలం ఉన్నది. దానికి కారణము బహుశా అతను దైవాంశ సంభూతుడై ఉండటం వల్ల కావచ్చును. 50 మంది ఎంతో కష్టంతో మోయగలిగే బరువును విజయచంద్రుడు ఎంతో అవలీలగా ఒక్కడే ఒక్క చేత్తో లేపగలడు. కనుక తాను అతడితో ముఖాముఖిగా గొడవ తెచ్చుకోవడం చాలా మూర్ఖమైతుంది. తనను అతను కేవలం ఒకే ఒక చేత్తో గుద్ది చంపగలడు. పోలీడిక్టిస్ చాలా తీవ్రంగా ఆలోచించసాగాడు. రాత్రింబవళ్ళు అతనికి అదే చింతనగా మారింది. రకరకాలుగా ఆలోచించడం ప్రారంభించాడు. ఈలోగా అతనికి అవకాశం రానే వచ్చింది. ఆ సమయాన అతని అన్న అయిన డిక్టిస్ భార్య కూడా సెరివోస్లో లేరు. డిక్టిస్ అతని భార్య ఇద్దరూ చుట్టపు చూపుగా డిక్టిస్ సతీమణి పుట్టినిల్లు అయిన రోమ్కి వెళ్లారు. సెరివోస్లో చక్రవర్తి పుట్టినరోజు పండుగని చాలా ఘనంగా చేస్తారు. ఈ సమయము పోలీడిక్టిస్కి బాగా కలిసి వచ్చింది. వెంటనే పథకం ప్రారంభించాడు. తన పుట్టినరోజు పండుగ సందర్భంగా సెరివోస్లోని యువకులందరినీ విందుకు ఆహ్వానించాడు. అందరి యువకులకి ఆహ్వానం పంపినట్లు విజయచంద్రుడికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పంపాడు. పోలీడిక్టిస్ పుట్టినరోజు పండుగ రానే వచ్చింది.
రాజప్రాసాదమంతా చాలా కోలాహలంగా ఉంది. పోలీడిక్టిస్ ప్రత్యేకంగా ఆహ్వానించిన తర్వాత తాను వెళ్ళకపోతే బాగుండదని భావించిన విజయచంద్రుడు ఆహ్వాన సమయానికి ఎరేనా దేవాలయం నుంచి మేలుజాతి పువ్వు ఒకటి కోసుకొని రాజప్రాసాదానికి వెళ్ళాడు. వెళ్ళటానికైతే వెళ్ళాడు, కానీ తీరా లోపలికి వెళదామనుకునేసరికి తనకే మనసు ఒప్పక బయటే ఆగిపోయాడు. సెరివోస్లోని యువకులందరూ చక్కగా దుస్తులు ధరించి ఒక్కొక్కరే రాజప్రాసాదంలోకి అడుగు పెడుతున్నారు. ప్రతి వారి వెంట వారు చక్రవర్తి కోసం తెస్తున్న కానుకలున్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తీసుకొని వస్తున్నారు. వారి వారి శక్తులు బట్టి కొంతమంది మంచి మేలుజాతి గుర్రాలను తెస్తే, మరికొందరు అందమైన బలమైన ఆవులను గేదెలను కానుకగా తెస్తున్నారు. మరికొంతమంది బాణాలు, ఇంకొంతమంది కత్తులు, మరికొంతమంది దుస్తులు, పట్టు వస్త్రాలు, పాదరక్షలు, మరీ పేదవాళ్ళైతే బుట్టల నిండా ద్రాక్ష పళ్ళు తెస్తున్నారు. ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉన్నారు. కానీ ఖాళీ చేతులతో వచ్చింది మాత్రము ఒక్క విజయచంద్రుడే. కావాలనుకుంటే డిక్టిస్ భవనంలో నుంచి ఏదో ఒక కానుక తీసుకుని వచ్చేవాడే. కానీ అలా తీసుకువచ్చేందుకు అతనికి మనసు ఒప్పలేదు. ఒకవేళ తను అలా ఏదైనా బహుమతి తీసుకుని వచ్చి ఇచ్చినా కూడా పోలీడిక్టిస్ తనని అవమానం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ సొమ్ము వాళ్ళకే బహుమానంగా ఇచ్చినట్టు అవుతుంది. అందుకే పల్లా సెరేనా దేవాలయం నుంచి అతను దేవపుష్పాన్ని తీసుకొని వచ్చాడు. విజయచంద్రుడు వట్టి చేతులతో లోపలికి వెళ్ళబుద్ధి వేయక బయటికి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా భటులు వచ్చి, విజయచంద్ర, మిమ్మల్ని చక్రవర్తి గారు పిలుస్తున్నారు అంటూ చెప్పారు. విజయచంద్రుడికి ఇంకా లోపలికి వెళ్ళక తప్పింది కాదు. విధి లేక లోపలికి వెళ్ళాడు. విజయచంద్ర, నీకు నేను ఆహ్వానాన్ని పంపాను. అందున చాలా ప్రత్యేకంగా నీకు ఆహ్వానాన్ని పంపాను. మరి నువ్వు వెలుపలే నిలుచుండిపోయావట ఎందుకు అని అడిగాడు పోలీడిక్టిస్. విజయచంద్రుడికి వెంటనే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. అలా మౌనం వహించావు ఎందుకని? నా కోసం ఏం బహుమతి తెచ్చావు మళ్ళీ అడిగాడు పోలీడిక్టిస్. అప్పటికి విజయచంద్రుడు ఏమీ సమాధానం ఇవ్వలేదు. తనను అలా అంతమంది ముందు నిలదీసి అలా అడగటము చాలా అవమానంగా తోచింది. అయినా ఏమీ చేయలేక తల వంచుకొని నిలబడిపోయాడు. పాపం, తెచ్చేందుకు అతని దగ్గర ఏమీ ఉండి ఉండదు. పరాయి దేశం నుంచి వచ్చిన కాందిసీకుడు కదా అన్నాడు ఒక పొగరుబోతు యువకుడు. వెంటనే అందరూ ఎగతాళిగా నవ్వారు. అందరికన్నా కావాలని అధికంగా నవ్వాడు పోలీడిక్టిస్. పాపం, ఉద్యోగం సద్యోగం ఏమీ లేదుగా అన్నాడు మరొకడు. వెంటనే మళ్ళీ అందరి నవ్వులు అక్కడ ప్రతిధ్వనించాయి. విజయచంద్రుడి హృదయం మండిపోతున్నది. అవమానంతో మొహం ఎర్రబడుతున్నది. అలా అనకండి, విజయచంద్రుడు దేవతాపుత్రుడట మళ్ళీ అన్నాడు పోలీడిక్టిస్. అందరూ తిరిగి నవ్వారు. దేవతాపుత్రుడికి ఇక్కడేం పనో మళ్ళీ ఒకడన్నాడు. తండ్రెవరో తెలియనివాడు నాకు బహుమతులేం తేగలడు అన్నాడు పోలీడిక్టిస్. అందరి నవ్వులతో రాజభవనమంతా దద్దరిల్లిపోయింది. అవమానంతోనూ కోపంతోనూ విజయచంద్రుడు నిలువెల్లా వణికిపోయాడు. అతనికి కోపం ఎంతగా వచ్చిందంటే వీలైతే ఆ రాజభవనాన్ని, వాళ్ళందరినీ, అసలు సర్వ ప్రపంచాన్ని నాశనం చేయాలన్నంత కోపం వచ్చింది. విజయచంద్రుడి కంఠము ఖంగుమనది. దుర్మార్గులారా, నోరు ముయ్యండి అని అరిచాడు. విజయచంద్రుడి కోపాన్ని చూసి అతని కంఠధ్వనిలోని ప్రచండమైన ధ్వనికి అందరూ వణికిపోయారు. రాజభవనమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అందరూ వణుకుతూ విజయచంద్రుడిని చూశారు. విజయచంద్రుడు కుడికాలు ఎత్తి ఆంబోతు రంకె వేసినట్టుగా నేల మీద తన్నాడు. రాజభవనమంతా దద్దరిల్లింది. కుర్చీలు, మేజాలు అదిరాయి. మేజాల మీద నీటి లోటాలు, పూలకుండీలు నేల మీద పడిపోయాయి. విజయచంద్రుడు ఛాతీ మీద చరుచుకున్నాడు. ఆ శబ్దానికి సెరివోస్ దద్దరిల్లింది. పోలీడిక్టిస్ భయపడి కుర్చీ చాటుగా వెళ్ళిపోయాడు. అల్పుల్లారా, మళ్ళీ కంగుమంది విజయచంద్రుడి కంఠం. మీరందరూ తీసుకువచ్చిన ఈ అల్పకానుకలకే అంత మిడిసిపడుతున్నారా? మీ అందరికన్నా అధికమైన ఇంకా మాట్లాడితే ఈ ప్రపంచంలో ఎవరూ తీసుకురాలేని బహుమతిని తీసుకురాగలను నేను. అల్పచక్రవర్తి పోలీడిక్టిస్, విను. నీకు నేను గోర్గానైన మెడూసా యొక్క తల నరికి బహుమతిగా తీసుకువస్తాను అన్నాడు విజయచంద్రుడు. అతని మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు.
గోర్గాన్ మెడూసా ఎవరో యవన దేశస్థులందరికీ తెలుసు. పోలీడిక్టిస్ సంతోషానికి అంతులేదు. విజయచంద్రుణ్ణి వదిలించుకోవటానికి అంతకన్నా మంచి సమయం ఇంకోటి దొరకదని భావించాడు. విజయచంద్ర, అలాగే కానివ్వు. నీ శపథం నేను నిజమైనదిగానే భావిస్తున్నాను. మెడూసా యొక్క తల తీసుకువచ్చేదాకా నా కంటపడకు, వెళ్ళు అన్నాడు. విజయచంద్రుడు రాజభవనం దద్దరిల్లిపోయేటట్లు అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినా కూడా రాజభవనం అంతా నిశ్శబ్దంగానే ఉండిపోయింది చాలాసేపటి వరకు. విజయచంద్రుడు సెరివోస్లోని పర్వతాగ్రానికి వెళ్ళాడు. అతని మనసంతా కొత్తగా ఉంది. తాను శపథమైతే చేశాడు గాని తాను నిజంగా ఆ పనిని సాధించగలడా? పోలీడిక్టిస్ పథకం వేసి తనను చంపడానికి ఇలా అవమానించాడు. సామోస్లో తనకు వచ్చిన కల నిజమైతుందా? ఒకవేళ నిజం కాకపోతే తను ఏ ముఖం పెట్టుకుని తిరిగి సెరివోస్ ప్రజలకు ముఖం చూపించగలడు? అతని ఆలోచనలు రకరకాలుగా పరిగెడుతున్నాయి. విజయచంద్రుడు పర్వతం చివరి భాగాన నిలుచొని ఆకాశం వంక చూసి చేతులెత్తి ప్రార్థించాడు. ధర్మదేవత, పల్లా సెరేనా, ఈ దీనుని కరుణించి దర్శనం ఇవ్వు. పోలీడిక్టిస్ నన్ను అవమానపరుస్తూ ఉంటే సహించలేక నేను శపథం చేశాను. దయచేసి కరుణించి దర్శనం ఇవ్వు అంటూ ప్రార్థించాడు. అయితే ఎలాంటి సమాధానము అతనికి లభించలేదు. తిరిగి ప్రార్థించాడు. అయినా ఎలాంటి సమాధానము రాలేదు. మూడోసారి ప్రార్థించాడు. అయినా లాభం లేకపోయింది. ధర్మదేవత, నీకు నా మీద దయ లేదు. శత్రువు ముందు ప్రగల్భాలు పలికిన నేను ఇంక బ్రతకటం ఎందుకు అన్నాడు. అలా అన్నాడో లేదో మరుక్షణమే ఆకాశంలో దూరాన్నించి తళతళ మెరిసిపోతున్న వెండి మబ్బొకటి అతనికేసి రావటం ప్రారంభించింది. విజయచంద్రుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఆకాశంలోని మామూలు మేఘాల కన్నా ఆ మేఘము ఎంతో ప్రత్యేకంగా మహాద్భుతంగా ఉన్నది. ఆ మబ్బులో నుంచి వెదజల్లుతున్న కాంతి మిరుమిట్లు గొలిపి చూపు మందగిల్లుతోన్నది. విజయచంద్రుడు అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నంతలో ఆ మబ్బు అలా అతని దరిదాపుల్లోకి వచ్చి మధ్యకి విడిపోయింది. విజయచంద్రుడి ఆశ్చర్యానికి అంతులేదు. విడిపోయిన ఆ మబ్బులో నుంచి 2 దివ్య రూపాలు అతనికేసి రావటం ప్రారంభించాయి. ఆ దివ్యమూర్తుల పాదాలు కదలకుండానే సముద్రపు అలల కన్నా అందంగా తేలియాడుతూ విజయచంద్రుడి దగ్గరికి వచ్చాయి. అందులో ఒక రూపము పల్లా సెరేనా. ఆమె పక్కన ఉన్న యువకుడు కూడా అఖండంగా మెరిసిపోతున్నాడు. అతని కళ్ళు నిప్పు కణికల్లా మెరిసిపోతున్నాయి. అతని చేతిలో అఖండంగా మెరిసిపోతున్న వజ్రాయుధం ఉన్నది. ఆ ఖడ్గము పూర్తిగా వజ్రంతో తయారు చేయబడింది. అతని పాదాలకి బంగారపు పాదరక్షలున్నాయి. అయితే ఆ పాదరక్షలకి విచిత్రంగా జీవంతో ఉన్న రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు అటు ఇటు కదులుతున్నాయి. విజయచంద్రుడు పరమానంద భరితుడయి మోకాళ్ళ మీద కూలబడిపోయి ప్రణామం చేశాడు. పల్లా సెరేనా విజయచంద్రుడిని లేవనెత్తి, కుమారా, నువ్వు పోలీడిక్టిస్ ముందు చేసిన శపథం నేను విన్నాను. ఒక యువవీరుడు మాట్లాడాల్సిన రీతిలో మాట్లాడావు. సెహ్బాష్, ఇంతకీ నీ నిర్ణయం అదేనా అని అడిగింది. తల్లి, నన్ను ఆ దుర్మార్గుడైన పోలీడిక్టస్ అవమానపరిచినందువలన తట్టుకోలేని పరిస్థితుల్లో నేను శపథం చేశాను. నా శపథం ఎలా నెరవేరుతుందో చెప్పు తల్లి అంటూ వేడుకున్నాడు. విజయచంద్ర కంగుమంది ఎరేనా కంఠం. నువ్వు బాగా ఆలోచించి అడుగుతున్నావా? ఈ అఖండమైన పని చేయటానికి 7 సంవత్సరాల కాలం పడుతుంది. ప్రయాణం అంటూ ప్రారంభించిన తర్వాత ఇహ వెనక్కి రావటం అంటూ జరగదు. తప్పించుకోవటానికి వీలు లేదు. ఈ కార్యంలో నువ్వు భయపడటం అంటూ జరిగిందో గుండె ఆగి మరణిస్తావు. ఆకారమే లేని ఆ దేవిలో ఇహ మానవ మాతృలు అన్నవాడెవడు నీ ఎముకలు కూడా చూడలేరు సుమా. తిరిగి ఆమె అన్నది. అందుకే నా మాట విను. నీకు సుఖ సౌఖ్యాలు ప్రసాదిస్తాను. అన్నీ మర్చిపోయి బ్రతుకు. విజయచంద్రుడు ఆవేదనతో, తల్లి, నన్ను పరీక్షించడానికి ఇలా అంటున్నావు కాబోలు. సామాన్యుడి వలె నేను అష్ట ఐశ్వర్యాలతో బ్రతకదలుచుకోలేదు. నేను వీరుడిని. ప్రపంచంలో ఏ మానవుడు చేయలేని పనిని చేసి నేను చరిత్ర పుటాల్లో నిలిచిపోదలిచాను. అంతేకాని 3 నాళ్ళ ముచ్చట నాకు వద్దు. అంతేగాక నేను శపథం అంటూ చేసిన తర్వాత ఇహ వెనక్కుపోవటం అంటూ జరగదు తల్లి. కనుక నా యందు దయ ఉంచు. నాకు ఆ మెడూసా ఎక్కడ ఉంటుందో తెలుపు. నేను అక్కడికి ఎలా వెళ్లాలో సెలవియ్యి అంటూ వేడుకున్నాడు. పల్లా సెరేనా చిరునవ్వు నవ్వింది. బళిరా యువక, నీ వయస్సుకు మించిన మాటలు మాట్లాడావు.
అయితే జాగ్రత్తగా నింపాదిగా నా మాట విను. నేను నీకు చెప్పబోయే ప్రతి మాట నువ్వు గుర్తుంచుకోవాలి. నేను చెప్పే వాటిలో ఏ ఒక్క విషయమూ మర్చిపోయినా నీ ప్రాణాలు పోవటం తథ్యం. కనుక నేను చెప్పే ప్రతి విషయమూ బాగా గుర్తుంచుకో. నువ్వు ఇక్కడి నుంచి కొన్ని వేల మైళ్ళు ఉత్తరం దిక్కుగా ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఎంతవరకంటే బూడిద రంగులో ఉండే 3 అక్క చెల్లెలను కలుసుకునేంతవరకే. ఆ 3 అక్క చెల్లెలు కూడా సాధారణమైన వాళ్ళు కాదు. నువ్వు వాళ్ళ చేత చిక్కావో క్షణంలో నీ ప్రాణం తీస్తారు. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ 3 అక్క చెల్లెలకి కలిపి ఒకే ఒక కన్ను ఉంటుంది. నోట్లో ఒకే పన్ను ఉంటుంది. వాళ్ళనడిగి సాయంత్రపు నక్షత్రం కూతురులైన నిమ్స్ దగ్గరికి దారి తెలుసుకోవాలి. ఆ నిమ్సు బంగారపు చెట్టు దగ్గర నృత్యం చేస్తూ ఉంటారు. అట్లాంటిక్ దీవుల్లో ఉండే నిమ్స్ని నువ్వు గోర్గాన్ల దగ్గరికి దారెటు అని అడగాలి. ఆ గోర్గాన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు శత్రువు అయిన మెడూసా తల నరకాలి. మెడూసా ఒకప్పుడు చాలా అందగత్తే. కానీ ఆమె చేసిన కొన్ని పనుల వల్ల ఆమె శపించబడి అలాంటి భయంకర రూపం దాల్చింది. ఆమె తలలోని వెంట్రుకలు ఆకుపచ్చటి పాములు. ఆమె చేతులు డేగలకు ఉండే కాళ్ళలాంటివి. ఆమె కళ్ళు ఎర్రగా నిప్పుల్లా మెరిసిపోతూ ఉంటాయి. ఆమె కళ్ళల్లోకి చూసిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే శిలగా మారిపోతారు. అందుకే ఆమె గోర్గన్స్కి సోదరిగా మారిపోయింది. నువ్వు మాత్రము గోర్గన్స్ని తాకకు. నాకు ఆ మెడూసా తల మాత్రమే నరికి తెచ్చివ్వు అన్నది. విజయచంద్రుడు ధర్మదేవత పల్లె సెరెనా చెప్పే ప్రతి విషయాన్ని గుర్తుంచుకున్నాడు. అందున అతనికి జ్ఞాపక శక్తి ఎక్కువ కావడంతో అతనికి అన్ని విషయాలు ఆమూలాగ్రంగా గుర్తుండిపోయాయి. నేను ఖచ్చితంగా మెడూసా తలని నరికి తీసుకుని వస్తాను. కానీ నేను ఆమె వంక చూడకుండా ఆమెను వధించటం ఎలా? నేను ఆమె వంక చూస్తే రాయిగా మారిపోనా అని అడిగాడు విజయచంద్రుడు. పల్లా సెరేనా తన చేతిలో ఉండే ఇత్తడి డాల్ను చూపించింది. యుద్ధవీరులు ఉపయోగించేలాంటి ఆ డాలు దేవత యొక్క డాలు అవటంతో అద్దంలాగా తళతళలాడుతున్నది. అద్దంలో కూడా కనిపించినంత బాగా ఆ డాలులో ప్రతిబింబం కనిపిస్తున్నది. ఇదిగో ఈ డాలు నీకు ఇస్తున్నాను. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె రూపాన్ని ఈ డాలులో చూస్తూ తల నరకు. తల నరికిన తర్వాత కూడా నువ్వు తలవంక చూడటానికి వీలు లేదు. నీ మొహాన్ని పక్కకు తిప్పుకొని ఈ డాలుతో పాటుగా వేలాడుతున్న గొర్రె చర్మంలో చుట్టు తీసుకునిరా. అప్పుడు నీ పేరు ఆచంద్రార్కము నిలిచి ఉంటుంది. చరిత్రలో నీ పేరును ఏ శక్తి తుడిచివేయలేదు అన్నది. మంచిది తల్లి, ఈ ప్రయత్నంలో నేను నా ప్రాణాలను కూడా లెక్క చేయను. కానీ నేను అన్ని సముద్రాలు ఓడ లేకుండా ఎట్లా దాటగలను? నాకు దారి ఎవరు చూపిస్తారు? ఒకవేళ మెడూసా శరీరమంతా ఇనుము లేక ఇత్తడి బిళ్ళలతో కప్పబడి ఉంటే ఏ ఆయుధంతో ఆమెను వధించను అంటూ అడిగాడు విజయచంద్రుడు. అప్పుడు పల్లా సెరేనా పక్కన తేజోవంతంగా నిలబడి ఉన్న యువకుడు అన్నాడు, విజయచంద్ర, నీకు నా పాదరక్షలు ఇస్తాను. అవి నిన్ను తీసుకుని వెళ్లాల్సిన చోటుకు తీసుకువెళ్తాయి. నా పేరు హెర్మెస్. నేను దేవతల ప్రతినిధిని అన్నాడు. విజయచంద్రుడు హెర్మెస్కు ప్రణామం చేశాడు. హెర్మెస్ మళ్ళా అన్నాడు, విజయచంద్ర, ఈ పాదరక్షలు నిన్ను అనుకున్న చోటుకి తీసుకుని వెళ్తాయి. అవి పర్వతాలైనా సరే లేక సముద్రాలైనా సరే వాయువేగంతో పక్షుల్లాగా అవి భరించి తీసుకొని వెళతాయి. ఈ పాదరక్షలు ధరించబోయే నిన్ను ఏ శక్తి కూడా తరిమి పట్టుకోలేదు అంటూ తన చేతిలోని వజ్రాయుధాన్ని ముందుకు చాపి, ఇదిగో నా ఈ ఖడ్గము పూర్తిగా వజ్రంతో తయారు చేయబడింది. అసంభవమైన వాటిని అన్నింటినీ ఇది భేదిస్తుంది. ఒక్క దెబ్బతో ఎంత భయంకరమైనదైనా ముక్కలైతుంది. ఈ ఖడ్గంతో రెండవ దెబ్బ వేయాల్సిన అవసరమే ఉండదు అని తన పాదరక్షల్ని చేతిలోని వజ్రాయుధాన్ని విజయచంద్రుడికి ఇచ్చాడు. విజయచంద్రుడు తన కృతజ్ఞతలని ప్రణామాలని తెలుపుకొని ఆ పాదరక్షలకు నమస్కరించి వాటిని ధరించాడు. ఖడ్గానికి నమస్కరించి చేత ధరించాడు. విజయచంద్ర, ఇహ వెళ్ళు అన్నది ఆమె. అమ్మా, నేను మాతృదేవతతో చెప్పి వెళ్ళవద్దా అన్నాడు. లేదు విజయచంద్ర, కూడదు. నీ తల్లి దుఃఖాన్ని చూస్తే నీ హృదయం వెంటనే కరుగుతుంది. నీ తల్లి దుఃఖాన్ని చూసిన మరుక్షణం నుంచే నువ్వు ఈ కార్యానికి పనికిరావు. నీ తల్లి యొక్క బాగోగులు నేను చూసుకుంటాను. ఆమెకు సుఖశాంతుల్ని ప్రసాదిస్తాను. పోలీడిక్టిస్ కాదు గదా, ఇంకెంతటి భయంకరమైన శక్తి కూడా నీ తల్లిని తాకకుండా కాపాడతాను. సరేనా?
వెళ్ళి విజయుడివై తిరిగిరా అన్నది. సంతోషం తల్లి, నువ్వే నా మాతృమూర్తికి తోడుంటానంటే ఇహ అంతకంటే కావాల్సింది ఏముంది, వెళ్ళి వస్తాను అంటూ ముందుకు పర్వతం చివరి భాగంలో నుంచి గాలిలోకి దూకాడు. కొత్త అనుభూతితో, కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో గాలిలోకి ప్రయాణం చేయసాగాడు విజయచంద్రుడు. వెనకకు తిరిగి చూస్తే పల్లా సెరెనా కానీ హెర్మెస్ కానీ అతడికి కనిపించలేదు. ఆకాశంలో ప్రయాణం సాగుతూ ఉన్నది. పాదరక్షల మూలంగా 7 రోజుల ప్రయాణాన్ని అతడు ఒక్కరోజులో చేయగలుగుతున్నాడు. ఆకాశం మీద నుంచి చూస్తే భూప్రపంచమంతా చాలా చిత్రంగా కనిపిస్తున్నది. థ్రేసియన్ పర్వతాలు దాటాడు. తర్వాత బార్బారౌస్ తీగలను దాటిపోయాడు. ఈస్టర్ నదులను దాటాడు. అలా తెలిసిన స్థలాలు, తెలియని స్థలాలంతా దాటుతూనే ఉన్నాడు. ఎటువైపు వెళ్లాలన్న చింత తనకు లేదు. ఎందుకంటే దేవదూత హెర్మెస్ ఇచ్చిన పాదరక్షలే తనని కావలసిన చోటికి తీసుకువెళ్తున్నాయి. ఇంకా ఎన్నో రోజులు అలా ప్రయాణం చేసిన తర్వాత అతి చల్లటి ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఎంత చల్లగా ఉందంటే సాధారణమైన మానవులు ఎవరైనా సరే గడ్డగట్టుకుపోతారు. మంచు వర్షంలా కురుస్తున్నది. ఎక్కడ చూసినా తెల్లటి తెలుపుగా ఉన్నది. అది రాత్రి సమయం. చంద్రుడి వెలుతురు ఆ ప్రాంతమంతా నిండుకొని తెల్లటి మంచుతో కలిసి ఇంకా తెల్లగా ప్రతిబింబిస్తున్నది. చివరికి అక్కడ అతనికి ఒకచోట ముసుగులతో కూర్చున్న బూడిద రంగు అక్కచెల్లెళ్ళు 3 కనిపించారు. గడ్డ కట్టుకుపోయిన సముద్రం పక్కన ఆ 3 కూర్చొని ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడా ప్రాణకోటి అన్నదే లేదు. చివరికి మంచు పక్షులు కూడా లేవు. సముద్రంలో నివసించే జంతువులు కూడా లేవు. ఆ 3 అక్కచెల్లెళ్ళు ఏవో తింటున్నారు. అయితే చిత్రం ఏమిటంటే 3కి కలిపి ఒకటే కన్ను. తినటానికి కూడా 3కి కలిపి ఒకటే పన్ను కావటంతో ఒకరి తర్వాత ఒకరి నుంచి ఒకరు కన్ను తీసుకొని పన్నును పెట్టుకొని ఒకే పంటితో నములుతున్నారు. ఒకరు నమిలేటప్పుడు మిగతా 2 ఖాళీగా ఉండాల్సి వస్తున్నది. ఆ దృశ్యం చూసిన విజయచంద్రుడికి వాళ్ళ మీద చాలా జాలి వేసింది. అయితే ఆ 3 అక్కచెల్లెళ్ళు మాత్రము ఆ ఇబ్బందిని పొందుతున్నట్టే లేదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా జాలి కలుగుతున్నది. అయితే ఆ భగవంతుడే మిమ్మల్ని కరుణించి మీ అవస్థను తీర్చాలి. నేను మీ సహాయం కోరి మానవులెవరూ ప్రయాణించి రాలేని ఈ స్థలానికి వచ్చాను. దయచేసి నాకు గోర్గన్స్ ఉండే ప్రదేశానికి దారి చూపండి అన్నాడు విజయచంద్రుడు. విజయచంద్రుడి కంఠం వింటూ ఆ 3 అక్కచెల్లెళ్ళు అదిరిపడ్డారు. ఇదేమిటి, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తున్నదేమిటి అన్నది ఒక ఆమె. ఆ కంఠము ఏదో మానవుల బిడ్డలాగా ఉన్నది అన్నది మరొక ఆమె. మానవుల బిడ్డ అసంభవం అన్నది మరొక స్త్రీ. అవును, నేను మానవుల బిడ్డనే. ఒలంపస్ దేవతలు నన్ను మీ దగ్గరికి పంపించారు. దయచేసి నాకు గోర్గన్స్కి దారి ఏదో చూపించండి అన్నాడు విజయచంద్రుడు. వెంటనే ఒక ఆమె అన్నది, ఒలంపస్లకి కొత్త దేవతలు వచ్చారు. కొత్త విషయాలన్నీ చాలా చెడ్డగా ఉన్నాయి. వెంటనే ఇంకొక స్త్రీ అన్నది, మేము ఒలంపస్ల దేవతలని అసహ్యించుకుంటున్నాం. మాకు టిటాన్స్ అన్నా, రాక్షసులన్నా, గోర్గన్స్ అన్నా ఇష్టం. పూర్వకాలపు భయంకర రాక్షస మృగాలంటే చాలా ఇష్టం. మీలాంటి యుద్ధవీరులంటే మాకు అసహ్యం. ఇంతకీ ఈ మూర్ఖపు మానవ కుమారుడు ఎవరు? మన దగ్గరికి రావటానికి ఎంత ధైర్యమో ఇంకొకటి అన్నది. కన్నుని నాకివ్వు, నేను ఈ మానవుణ్ణి చూస్తాను అరిచింది మొదటి స్త్రీ. పన్నుని నాకివ్వు, నేను ఈ మానవుణ్ణి కరకర నములుతాను అన్నది ఇంకొకతే. విజయచంద్రుడు వెంటనే ఆ 3 స్త్రీలు ఎలాంటి వారో అర్థం చేసుకున్నాడు. తను మంచిగా ప్రవర్తిస్తే ఎంత మాత్రమూ లాభం లేదని, తను అలాగే కొంతసేపుంటే తనకి హాని చేస్తారని కూడా ఊహించాడు. ఆ 3 అక్కచెల్లెళ్ళు ఒక కన్నును, ఒక పన్నును ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మార్చుకుంటూ ఉంటే గబుక్కున విజయచంద్రుడు వారి దగ్గరికి వెళ్ళాడు. అదే సమయాన ఒకతే కన్ను తీసి మరొక దానికి ఇస్తున్నది. ఆ సమయంలో విజయచంద్రుడు తన చేతిని చాపాడు. విజయచంద్రుడి చేతిని తన సోదరి చెయ్యి అనుకొని కన్ను అతని చేతిలో పెట్టింది. విజయచంద్రుడు గుప్పెట బిగించి దూరంగా వచ్చి పక్కపక్క నవ్వాడు. దుర్మార్గులైన అక్కచెల్లెళ్ళారా, మీ వాతపడటానికి మానవులు మూర్ఖులు అనుకుంటున్నారా? మీ కన్ను నా చేతిలో ఉంది. మీరు నాకు గోర్గన్స్కి దారి చెప్పారా? సరే.
లేకపోతే ఈ కన్నుని దూరంగా సముద్రంలోకి విసిరేస్తాను. ఇహ మీకు కన్ను దొరకదు అన్నాడు. ఆ ముగ్గురు భయంకరమైన బూడిద రంగు అక్కచెల్లెళ్ళు లబోదిబోమన్నారు. అతన్ని బెదిరించారు. పరమ భయంకరంగా అరిచారు. అయినా విజయచంద్రుడు ఎంతమాత్రమూ చెల్లించలేదు. చివరికి ఇహ లాభం లేదని గ్రహించిన ఆ స్త్రీలు అతడికి దారి ఏటో చెప్పేశారు. నువ్వు వెంటనే వెళ్ళిపో అన్నది ఒకతే. మూర్ఖపు మానవ బాలుడా, దక్షిణం దిక్కున మేము అసహించుకునే ఆ సూర్యుడి వెలుతురులో వెళ్ళిపో. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేయాలంటే అట్లాస్ అనే మహాకాయుడు కనిపించేదాకా ప్రయాణం చెయ్యి. ఆ అట్లాసు స్వర్గాన్ని భూమిని వేరు చేస్తూ ఆకాశాన్ని మోస్తూ ఉంటాడు. అతని వద్ద నీలాంటి మూర్ఖులైన 3 నిమ్స్ అనేవాళ్లుంటారు. వాళ్ళని అడుగు చెబుతారు గోర్గన్స్కి దారి అని చేదరించుకుంటూ, మా కన్ను మాకు ఇచ్చేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మా పట్ల అమర్యాదగా ప్రవర్తించిన విషయం కూడా మర్చిపోతాము అన్నది. అవును అవును అన్నారు మిగతా ఇద్దరు. విజయచంద్రుడు వాళ్ళ కన్నుని వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ కన్నును వాడటానికి బదులు దాన్ని భద్రంగా దాచుకొని వెంటనే నిద్రలోకి జారిపోయారు. చిత్రంగా చూస్తూ ఉండగానే మంచురాళ్లలాగా మారిపోయారు. అంతలోనే పెద్ద గాలి వీచింది. ఆ మంచురాళ్ళు కరిగిపోయాయి. విజయచంద్రుడు వెంటనే ఆకాశంలోకి ఎగిరి దక్షిణం దిక్కుగా ఎగిరి ప్రయాణం సాగించాడు. రోజులకు రోజులు ప్రయాణం సాగుతూ ఉంది. రాను రాను క్రమంగా మంచు ప్రాంతాన్ని దాటి సూర్యుడి వెలుతురులోకి వచ్చాడు. ప్రయాణం సాగుతూనే ఉంది. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఒకరోజు ఉదయాన సూర్యుడి పసుపు ఎరుపు కలబోసిన వెలుతురులో దూరంగా ఆకాశంలోకి చొచ్చుకుపోతూ బ్రహ్మాండమైన మానవాకారం కనిపించింది. అతడు తన భుజస్కంధాల మీద ఆకాశాన్ని మోస్తున్నాడు. అతని కాళ్ళ దగ్గర పర్వతాలు చిన్న బొమ్మ పర్వతాల్లా కనిపిస్తున్నాయి. స్వర్గాన్ని భూమిని వేరు చేస్తున్న ఆ మహాకాయుడు అట్లాస్ అని అర్థం చేసుకున్నాడు విజయచంద్రుడు. విజయచంద్రుడు అలా వెళ్ళి పర్వతాల మీదకి వాలాడు. పైభాగానికి వెళ్ళి అటూ ఇటూ తిరిగాడు. కానీ ఎక్కడా మానవ మాతృలు అన్నవారు ఎవరూ అతడికి కనిపించలేదు. కనీసం ఒక్క భవనం లాంటిది కూడా అతడికి కనిపించలేదు. సాయంత్రపు నక్షత్రపు కూతుర్లైన నిమ్స్ ఎక్కడున్నారో కూడా అతనికి తెలియదు. విజయచంద్రుడు అలా తిరుగుతూ ఉండగా అంతలోనే దూరం నుంచి బహుమధురమైన దేవగానం అతడికి వినిపించింది. ఎవరో స్త్రీలు పాడుతున్నారు. కోకిల కంఠాల్లా ఉన్నాయి. విజయచంద్రుడు ఆత్రంగా ఆ గానం వినిపించిన కేసి వెళ్ళాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. దేవలోకాన్ని మరిపించే అద్భుతమైన సుందరమైన ఉద్యానవనంలో అంతకన్నా అందమైన స్త్రీలు నృత్యాలు చేస్తూ బృందగానం చేస్తున్నారు. మెరుపు తీగల్లాగా నక్షత్రాల్లాగా వెలిగిపోతున్నారు వాళ్ళు. వారే నిమ్స్ అని అర్థం చేసుకున్నాడు విజయచంద్రుడు. విజయచంద్రుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అతన్ని చూసి వెంటనే పాటని నృత్యాన్ని ఆపేశారు. అందరూ ఎంతో ఆశ్చర్యంగా విజయచంద్రుడి వంక చూశారు. బాలచంద్రుడిలాగా ఎంతో అందంగా ఉన్న విజయచంద్రుడు వాళ్ళకి ఎంతగానో నచ్చాడు. ఆశ్చర్యంతో కాస్త ముందుకు వచ్చి అతన్ని తమ దగ్గరకు పిలిచారు. విజయచంద్రుడు జంకు గొంకు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు నువ్వు? ఇంత దూరం ఎలా వచ్చావు? అన్యులకు అభేద్యమైన మా ఉద్యానవనానికి ఎలా వచ్చావు? మా ఈ ఉద్యానవనాన్ని దొంగిలించుకుపోవటానికి వచ్చావా? లేక అపూర్వమైన బంగారపు ఫలాల్ని తీసుకుపోవటానికి వచ్చావా అంటూ అడిగారు. విజయచంద్రుడు తన తలని అటు ఇటు అడ్డంగా ఊపి, లేదు లేదు, అఖండంగా వెలుగొందుతున్న సుందరీమణులారా, నేనందుకు రాలేదు. నా పేరు విజయచంద్రుడు. నేను గోర్గన్స్కి దారి ఏటో తెలుసుకోవటానికే మీ దగ్గరికి వచ్చాను. మెడూసా తల నరికేందుకు బయలుదేరిన వీరుణ్ణి నేను అన్నాడు. ఆ అమ్మాయిలంతా ఆశ్చర్యంతో అతని వంక చూశారు. తర్వాత పరమ సుందరంగా చిరునవ్వు నవ్వి, అమాయకపు మానవుడా, నీ మరణాన్ని నువ్వే కోరుకొని వెళుతున్నావు. గోర్గన్స్కి దారి మాకు కూడా తెలీదు. కానీ మా తండ్రికి సోదరుడు అయిన ఆ మహాకాయుడు అట్లాస్కి దారి తెలుసును. ఆయన ఈ సమస్త భూప్రపంచాన్నంతా చూడగలడు. రా వెళదాం, మా చిన్నాన్ని అడుగుదాము అన్నారు. విజయచంద్రుడు వాళ్ళని అనుసరించాడు. వెండి నక్షత్రమైన చిన్నాన్న, నీ సహాయం కోరి ఈ మానవ వీరుడు వచ్చాడు. గోర్గన్స్కి దారి ఏటో తెలుసుకోవటానికి వచ్చాడు. మన సహాయాన్ని అర్థిస్తున్నాడు. దారి ఏటో తెలుపు అన్నారు నిమ్స్. విజయచంద్రుడు మహాకాయుడైన అట్లాస్కి నమస్కరించాడు. అట్లాస్ ఓ మారు ముందుకు చూసి, నాకు గోర్గన్స్ కనబడుతున్నారు.
ఆకారమే లేని వారి దీవిలో పరమ భయంకరంగా నడయాడుతున్నారు. అయితే మానవ మాతృడు అన్నవాడెవడు ఆ గోర్గన్స్ ముందుకు వెళ్ళలేడు. ఈ యువకుడు చీకటి కుళాయి ధరిస్తే తప్ప వాళ్ళని చేరలేడు అన్నాడు. విజయచంద్రుడు ఆత్రంగా, మహానుభావ, ఆ చీకటి కుళాయి ఎక్కడుందో చెప్పండి, దాన్ని నేను ఎలాగైనా సాధిస్తాను అన్నాడు. మహాకాయుడు అట్లాస్ నవ్వాడు. బలిరా యువక, నీకు ధైర్య సాహసాలు మెండుగానే ఉన్నాయి. హెర్క్యులస్ లాగా మాట్లాడుతున్నావు. కానీ భూమిలో ఎక్కడో అడుగున ఉండే చీకటి కుళాయిని మానవ మాతృడివైన నువ్వు సాధించలేవు. దేవతా స్త్రీలైన నా అన్న కూతుర్లు నిమ్స్కే అది సాధ్యపడుతుంది. అయితే నువ్వు నాకు ఒక వాగ్దానం చేస్తేనే తప్ప నీకు సహాయం చేయను అన్నాడు ఆయన. విజయచంద్రుడు వెంటనే, మహానుభావ చెప్పండి, మీరు ఏమి కోరినా నేను అది తీరుస్తాను. దయచేసి సెలవియ్యండి అన్నాడు. నేను కొన్ని యుగాలుగా ఇలా స్వర్గాన్ని భూమిని వేరు చేస్తూ అఖండమైన బరువును మోస్తున్నాను. దేవతలకు కూడా నా మీద దయ జాలి లేవు. నా బాధ ఎవరికీ చెప్పుకునేది కాదు. నా ఈ బాధ్యతను మరొకరెవరూ తీసుకోలేరు. నేను ఇలా కుమిలిపోతూ యుగయుగాలు గడపలేను. కనుక నువ్వు మెడూసా తల నరికి తెచ్చి ముందుగా అందమైన ఆ భయంకరాకారాన్ని నాకు చూపించాలి. అప్పుడు నేను శాశ్వతంగా శిలగా మారిపోతాను. నాకు వాగ్దానం ఇవ్వు, నాకు అలా చూపిస్తావా అని అడిగాడు. మహానుభావ, మీకు వాగ్దానం ఇస్తున్నాను. ఖచ్చితంగా మెడూసా తలని ముందుగా మీకే చూపిస్తాను అన్నాడు విజయచంద్రుడు. మహాకాయుడు అట్లాసు సంతోషించాడు. అట్లాసు విజయచంద్రుడికి దారి చెప్పాడు. నిమ్సు సుందరీమణులు విజయచంద్రుడికి ముద్దులు పెట్టుకున్నారు. అతనికి ఆపద ఏమైనా వాటిల్లుతుందేమోననుకొని అతని మీద పడి ఏడిచారు. అయితే విజయచంద్రుడు ఇవన్నీ లెక్క చేసే స్థితిలో లేడు. అతనికి త్వరగా వెళ్ళాలని ఉన్నది. సుందరీమణులారా, మీ సహాయానికి కృతజ్ఞుడిని. మీరు నా పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకి కూడా ముగ్ధుడినైతున్నాను. వెంటనే నన్ను వెళ్ళనివ్వండి. సమయం వృధా చేయటం వీరుడి లక్షణం కాదు అన్నాడు. చివరికి నిమ్స్కి ఇష్టం లేకున్నా బలవంతం మీద అతని తల మీద చీకటి కుళాయిని తెచ్చి ఉంచారు. అలా కుళాయి ఉంచారో లేదో ఆ మరుక్షణమే విజయచంద్రుడు అదృశ్యమయ్యాడు. విజయచంద్రుడు అబ్బురంతో తన వంక చూసుకున్నాడు. తనకి తాను కనిపిస్తున్నాడు గాని అన్యులకు కనిపించడు. అట్లాస్కి నిమ్స్కి కృతజ్ఞతలు తెలుపుకొని ఆయన చూపిన దిక్కుకు ప్రయాణం సాగించాడు. అలా ఎన్నో రోజులు ప్రయాణం సాగింది. చివరికి ఆకారమే లేని గోర్గన్స్ దీవి ప్రాంతానికి వచ్చాడు. పరమ భయంకరమైన గోర్గన్స్ అరుపులు అతనికి బహుదూరం నుంచే వినిపించాయి. తాను గోర్గన్స్ ఉండే దీవికి వచ్చాడని అర్థం చేసుకున్నాడు విజయచంద్రుడు. తనిహ వాళ్ల వంక చూడకూడదని, చూస్తే శిలగా మారిపోతాడని అర్థం చేసుకున్నాడు. ధర్మదేవత పల్లా సెరేనా తనతో చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. పల్లా సెరేనా తనకి ఇచ్చిన అద్దంలా ఉండే ఇత్తడి డాలులో ప్రతిబింబాలను చూస్తూ వజ్రాయుధంతో క్రిందకి దిగాడు. క్రింద దీవిలో 3 గోర్గన్స్ పడుకొని ఉన్నాయి. ప్రతిబింబం చూస్తున్న విజయచంద్రుడికి వళ్ళు గగురు పొడిచింది. అంత భయంకరంగా ఉన్నాయి ఆ గోర్గన్స్. తను వాటికి కనిపించడని తెలుసు. అయినా వాడి అయిన గోళ్లతో పక్షి కాళ్లకు మళ్ళే ఉన్న వాళ్ళ చేతుల్ని చూసి చలించిపోయాడు. అయితే అతనిలో ఆ క్షణాన భయం లేదు, జంకు అసలే లేదు. 2 గోర్గన్స్ పడుకొని నిద్రపోతున్నారు. కానీ మెడూసా మాత్రం కూర్చొని శూన్యంలోకి చూస్తున్నది. ఆమె ముఖము దీనంగా ఉన్నది. క్రిందకి మెడూసా దగ్గరకు దిగాడు. అద్దంలో ఆమె ప్రతిబింబం చూస్తూ వజ్రాయుధంతో ఆమె మెడను తెగ నరికాడు. మరో దెబ్బ వేయాల్సిన అవసరమే లేకపోయింది. ఆమె తెల తెగ్గి కింద పడిపోయింది. వెంటనే మెడూసా తలను గొర్రె చర్మంలో చుట్టి చేత పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అంతకు ముందు ఎన్నడూ లేనంత వేగంతో ఆకాశంలో ఎగిరిపోసాగాడు. తల నరకబడ్డ మెడూసా శరీరము అల్లకల్లోలంగా కొట్టుకుంటుంది. రెక్కలు పటపటమంటూ కొట్టుకొని భయంకరమైన శబ్దాన్ని చేస్తున్నాయి. నిద్రపోతూ ఉన్న మిగతా 2 గోర్గన్లు మేల్కొన్నాయి. తల నరకబడి ప్రాణాలు కోల్పోయిన తమ సోదరిని చూడగానే పరమ భయంకరంగా ప్రపంచం దద్దరిల్లేలాగా అరిచాయి. అరచి అమాంతంగా ఆకాశంలోకి లేచాయి. వాటికి దూరంగా అతి వేగంగా వెళుతున్న విజయచంద్రుడు కనిపించాడు. వెంటనే ఆ 2 గోర్గన్స్ అతని వెంటబడ్డాయి. అతని వెనక ఎగురుతూ భయంకరమైన శబ్దాలు చేయనారంభించాయి.
తమ రెక్కల్ని టపటపా కొడుతూ విచిత్రమైన శబ్దాలు చేశాయి. అయినా విజయచంద్రుడు మాత్రము వెనక్కు తిరిగి చూడనే లేదు. బంగారపు పాదరక్షలారా, నన్ను అతి వేగంతో తీసుకుని వెళ్ళండి, మన వెనక గోర్గన్సు ప్రచండ వేగంతో వస్తున్నాయి అన్నాడు విజయచంద్రుడు. అతను అలా అన్నాడో లేదో అతను ధరించిన పాదరక్షలు వాయు వేగంతో అతన్ని ముందుకు తీసుకుని వెళ్ళాయి. వెనక గోర్గన్స్ అరుపులు క్రమంగా పలుచబడ్డాయి. చివరికి వాటి అరుపులు వినిపించలేదు. విజయచంద్రుడు సంతోషించాడు. పాదరక్షల వేగాన్ని గోర్గన్స్ అందుకోలేకపోయాయి. గోర్గన్స్ దీవి నుంచి చాలా దూరం వచ్చేశాడు. మళ్ళా కొన్ని రోజులు ప్రయాణం జరిగింది. విజయచంద్రుడు తిరిగి అట్లాస్ దగ్గరికి వచ్చాడు. విజయచంద్రుడిని చూసిన అట్లాసు సంతోషంతో, విజయచంద్ర, సెహబాష్, నీ వాగ్దానం నెరవేర్చుకోవడానికి వచ్చావా? రా, నన్ను వెంటనే శిలగా మార్చు అన్నాడు. విజయచంద్రుడికి మనసులో ఒక పక్కన బాధగా ఉన్నా అన్నమాట ప్రకారము అట్లాస్కి మెడూసా తల చూపించాడు. మరుక్షణమే అట్లాసు శిలగా మారిపోయాడు. శాశ్వతంగా శిలగా మారిపోయాడు. విజయచంద్రుడు నిమ్స్కి కృతజ్ఞతలు తెలుపుకొని, సుందరీమణులారా, నేను తిరిగి నా దేశానికి ఎలా వెళ్లాలో దారి చూపించండి అన్నాడు. నిమ్సు తిరిగి అతని మీద వాలిపోయి దుఃఖించారు, తమని వదిలి వెళ్ళిపోతున్నందుకు. అతనికి ఒక అద్భుతమైన పండు ఇచ్చారు. విజయచంద్ర, నువ్వు ఈ పండుని ఒక్క మారు తింటే 7 రోజుల వరకు నీకు ఆకలి అన్నది వేయదు అని చెప్పి తిరిగి ఇలా అన్నారు. నువ్వు ఈశాన్యం దిక్కుగా ప్రయాణం చేయాలి. ఇక ఎటూ తిరగాల్సిన పని లేదు. ఇలాగే ఈశాన్యం దిక్కుగా ప్రయాణం చేశావంటే ఆఫ్రికా దేశం వస్తుంది. ఆ దేశాన్ని కూడా దాటిపోవాలి నువ్వు అంటూ చెప్పారు. విజయచంద్రుడు వాళ్ళకి మరొక మారు కృతజ్ఞతలు తెలుపుకొని ఆకాశంలోకి ఎగిరాడు. ఈశాన్యం దిక్కుగా అతడి ప్రయాణం సాగుతున్నది. విజయచంద్రుడు చాలా రోజులు ఈశాన్యం దిక్కుగా ప్రయాణం చేశాడు. ఒక రోజున ఆఫ్రికన్ ఇసుక దీవుల్లోకి వచ్చాడు. ఆ దీవుల గుండా ప్రయాణం సాగిస్తున్నప్పుడు గోర్గాన్ తల నుంచి రక్తపు చుక్కలు ఇసుకలోకి కారాయి. ఆ రక్తపు చుక్కలు ఆ ఇసుక దీవుల్లో ఇసుకలోని విష జంతువులుగా రూపుదాల్చాయి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా పండు తింటూ రోజుల తరబడి ఆకలి తీర్చుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు అలా ప్రయాణం చేయాలో అతనికే తెలియదు. అలా వెళ్ళగా వెళ్ళగా అతనికి చాలా ఎత్తైన పర్వతాలు, అందమైన పచ్చటి లోయలు కనిపించాయి. ఇంకా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనికి చిత్రమైన ప్రాంతాలు కనిపించాయి. ఆ ప్రాంతంలో కొంచెం లోతుగా ఉన్న ప్రాంతము మునిగిపోయి కనిపించింది. కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతము కాలిపోయి కనిపించింది. అక్కడ భూమి లోపల అగ్నిపర్వతాలున్నాయి. విజయచంద్రుడు వింతలన్నీ చూస్తూ ఇంకా ముందుకు ప్రయాణం సాగించాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి చాలా అందమైన పర్వతపు సానువులు కనిపించాయి. ఆ పర్వతాలు దేవతలు ప్రత్యేకంగా కూర్చిపెట్టినట్లుగా ఉన్నాయి. అలా విజయచంద్రుడు ఆ పర్వతాల మీదుగా ప్రయాణం చేస్తూ ఉండగా అతనికి సముద్రం భాగంలో ఉన్న పర్వతపు కొండరాళ్ల దగ్గర తెల్లగా బహు సుందరంగా ఏదో ఆకారం కనిపించింది. ఆహా, ఎంత అందమైన విగ్రహం ఇది! ఈ విగ్రహం ఏదో సముద్ర దేవతది అయి ఉంటుంది. ఈ బార్బేరియన్లు ఎలాంటి దేవతను కొలుస్తారో చూడాలి అనుకుంటూ విజయచంద్రుడు తాను చూసిన రూపం దరిదాపుల్లోకి వెళ్ళాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. తెల్లగా పాలరాతి విగ్రహంలా అఖండమైన నునుపుతో పరమ సుందరంగా మెరిసిపోతున్న ఆ రూపము పాలరాతి విగ్రహం కాదు, ప్రాణంతో ఉన్న స్త్రీ. అనుమానంతో మరోమారు చూశాడు. సందేహం లేదు, ఆమె స్త్రీ. ఊపిరి తీసుకుంటున్నప్పుడు అఖండమైన ఆమె చనుదోయి ఎగిసి ఎగిసి పడుతున్నది. ఆమె యొక్క అందచందాలకి అతను చాలా ఆశ్చర్యం చెందాడు. అంతటి అందగత్తె భూప్రపంచంలో ఉంటుందని కూడా అతను అనుకోలేదు. ఆమె అందానికి అతను ఎంతో ఆశ్చర్యం చెంది ఆమెకు దగ్గరగా వచ్చాడు. దేవతలు కూడా ఆమె అందానికి ఈర్ష్యపడేంత అందంగా ఉన్నది. విజయచంద్రుడు ఆమెకి ఇంకా దగ్గరలోకి వెళ్ళాడు. అయితే విజయచంద్రుడు చీకటి కుళాయి ధరించి ఉండటం వలన ఆమెకు అతడు కనబడటం లేదు. ఆమె చెక్కిళ్ళు అద్దాల్లాగా ఉన్నాయి. అతను ఆశ్చర్యపడ్డాడు. ఆ పరమ సుందరమైన అమ్మాయి రాళ్లకి బంధించబడి ఉన్నది. బలమైన ఇత్తడి గొలుసులతో ఆమె చేతులు బిగించి రాయికి కట్టారు. ఆమె తల క్రిందకి వాలిపోయి ఉన్నది. అప్పుడప్పుడు తల ఎత్తి అటు ఇటు చూస్తూ అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నది.
ఆమె తల వెంట్రుకలు సముద్రపు అలలకు మళ్ళే అటు ఇటు గాలికి కదులుతున్నాయి. ఆమె తల వెంట్రుకలు నీలము నలుపు రంగులు కలబోసినట్టుగా మెరుస్తున్నాయి. ఆమె చూపులు దీనంగా ఉన్నాయి. విజయచంద్రుడికి ఆశ్చర్యము కోపము కలిగాయి. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తుంటే ఆమె ఎవరో చక్రవర్తి కూతురులాగా ఉంది. ఆమె దుస్తులు ధరించిన నగలు చూస్తూ ఉంటే ఆ విషయము స్పష్టమవుతుంది. మరి చక్రవర్తి కూతురైన ఈ సుందరాంగికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు ఈమెని ఇలా బంధించారు? ఇంతటి కోమలాంగిని ఇలా నిర్దయగా బంధించటానికి ఎవరికి మనసొప్పింది? తామర తూడుల్లా మృదువుగా ఉన్న ఈమె చేతులను ఏ దుర్మార్గుడు పట్టుకుని ఇలా గొలుసులు వేయగలిగాడు? కోమలాంగి, నువ్వెవరువు అని అడిగాడు విజయచంద్రుడు ఆమెను సమీపించి మెల్లగా. తనకి దగ్గరగా ఎవరిదో కంఠం వినిపించేసరికి ఆ యువతి ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. అయితే ఆమెకి ఎవరూ కనిపించలేదు. రూపం లేకుండా మాట్లాడే నువ్వెవరువు? సముద్ర దేవతవా? నన్ను భక్షించడానికి వచ్చావా? భయంతో అడిగింది ఆ యువతి. తాను చీకటి కుళాయి ధరించాడన్న విషయం మర్చిపోయిన విజయచంద్రుడు వెంటనే తన తల మీద కుళాయిని తీసివేశాడు. కుళాయిని తీసివేయగానే దివ్యమైన అతని రూపం ప్రత్యక్షమైంది. ముందుగా సుందరాంగి కాస్త భయపడింది గాని క్రమంగా అతని రూపం చూసి మోహితురాలైంది. అంత అందమైన యువకుడిని ఆమె అంతకుముందు చూసి ఉండలేదు. చూస్తూనే అతన్ని ప్రేమించింది. అతను కూడా ఆమెను మొదటి చూపులోనే ప్రేమించాడు. సుందరాంగి, భయపడకు. నా పేరు విజయచంద్రుడు. నేను సెరివోస్ నుంచి దైవకార్యం పని మీద వచ్చాను. నిన్ను చూసిన తర్వాత దేవతలు నా ప్రయాణాన్ని ఎందుకు అడ్డుకున్నారో తెలుస్తున్నది. నేను వీరోచితమైన కార్యం నెరవేర్చినందువలన నాకు బహుమతిగా నేను చూపించారు అంటూ ముందుకు వచ్చి ఆమెను బంధ విముక్తుణ్ణి చేయబోయాడు. ఆమె కంగారుగా, సుందరంగా, ఆగు, నన్ను విడిపించే ప్రయత్నం చేయకు. నేను నీ ప్రేమను పొందేటంతటి అదృష్టవంతురాల్ని కాదు. నన్ను సముద్రదేవతకు ఆహారంగా ఉపయోగపడేందుకు ఇక్కడ కట్టి ఉంచారు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు కూడా సముద్రదేవతకు ఆహారంగా మారిపోగలవు అన్నది. విజయచంద్రుడు నవ్వాడు. ఎవరా సముద్రదేవత? ఇక్కడి సముద్రదేవతలు మనుషుల్ని ఆహారంగా కోరుతున్నారా? ఆశ్చర్యంగా ఉన్నదే. మానవుల్ని ఆహారంగా కోరే సముద్రదేవతను నేను ఖండాలుగా చేస్తాను. నువ్విప్పుడు నా సొత్తు. నిన్ను తాకే అర్హత ఎవరికీ లేదు అంటూ గొలుసులు విడిపించబోయాడు. కానీ ఆ గొలుసు మానవ మాతృలకు విడిపోయేటట్టుగా లేదు. విజయచంద్రుడి వీరత్వాన్ని చూసిన ఆ సుందరాంగి ఎంతో ఆశ్చర్యాన్ని పొందింది. సుందరాకారా, ఆ గొలుసులు నువ్వు విడదీయలేవు. నీ దాన్ని నువ్వు వెళ్ళు అంది ఒక రకమైన వైరాగ్యంతో. ఈ విజయచంద్రుడికి ఇప్పుడు అసాధ్యమన్నది ఏదీ లేదు. నాకు దేవతలు ఆయుధాలు ప్రసాదించారు అంటూ మొలనున్న వజ్రాయుధం తీసి గొలుసులకు తాకించాడు. ఆ ఇత్తడి గొలుసు నారతాడు వలె తెగి అవతల పడింది. ఆ సముద్ర దేవతలు ఎవరో నా ఎదుట పడమను, ముక్కలు ముక్కలుగా నరుగుతాను, శిలగా మార్చివేస్తాను అంటూ సముద్రం కేసి తిరిగి అరిచాడు. ఆ సుందరాంగిని తన కౌగిలిలోకి తీసుకొని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరూ పరవశించిపోయారు. కొంతసేపు తర్వాత విజయచంద్రుడు ఇలా అన్నాడు. లలనా, నువ్వు భయపడకు. నేను నా నుంచి ఏ శక్తి వేరు చేయలేదు. ఎవరూ తాకలేరు. ఇంతకు నువ్వెవరువు? నీకు ఇలాంటి దుర్గతి ఎందుకు పట్టింది అన్నాడు. నేను చక్రవర్తి అయిన సెపియస్ కూతురిని. నా తండ్రి ఇయోపాకు చక్రవర్తి. నా తల్లి చక్రవర్తిని అయిన కాప్సియోనియా. నా తల్లి పరమసుందరాంగి. నాకు ఆండ్రోమెడా అని పేరు పెట్టారు. నేను చాలా అందంగా ఉండటంతో నా తల్లి ఒక రోజున నా కూతురు మత్స్యరాణి అయిన అటర్గాటిస్ కన్నా అందమైనది అనే మాట వరుసకున్నది. మరుక్షణమే మత్స్యరాణి అయిన అటర్గాటిస్ కోపించి సముద్రాన్ని పొంగించి మా దేశంలో వరదల్ని సృష్టించి నీటిమయం చేసింది. ఆమె సోదరుడు అయిన అగ్నిరాజు మంటల్ని పంపించాడు. అగ్నిపర్వతాలు సృష్టించాడు. భూమిని బీటలు వారదీశాడు. ఇలా ఎన్నో అనర్థాలు సృష్టించారు. సముద్రం నుంచి పరమ భయంకరమైన మృగాన్ని పంపించారు. ఆ మృగము మా దేశ ప్రజల్ని తినటం ప్రారంభించింది. అయితే ఇన్ని అనర్థాలకి కారణము నేను గనక చివరికి నన్నే ఆ మృగానికి బలి ఇవ్వటానికి నిశ్చయించారు. కనుక ఇలా కట్టబడి ఉన్నాను. నేను ఇంతవరకు ఎలాంటి చిన్న ప్రాణులకు హాని చేయలేదు. చివరికి ఒక రోజున నేను సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉండగా
గిలగిలా కొట్టుకుంటున్న చేప ఒడ్డున కనిపించింది. నేను వెంటనే ఆ చేపను తిరిగి నీటిలోకి వదిలాను. మా దేశంలో ఎవరు చేపల్ని తినరు. తింటే ఆటర్ గాటిస్ దేవతకి కోపం వస్తుందని వాళ్ళ భయం అంటూ ముగించింది ఆండ్రోమెడా. అంతలోనే సముద్రంలో ముందుకు చూసిన ఆండ్రోమెడా భయంతో అరిచింది. వీరుడా, అదుగో రాక్షసు మృగం, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఆ మృగానికి బలైపోతాను అన్నది. నీటిలో నుంచి పైకి లేచిన ఆ రాక్షస మృగము పరమ భయంకరంగా ఉన్నది. దాని నోటిగుండా ముక్కులు గుండా భయంకరమైన అగ్నిశిఖలు వెలువడుతున్నాయి. దాని కోరలు ఖడ్గాల వలె ఉన్నాయి. పొడుగాటి దీవి కదిలి వస్తున్నట్లుగా ఉన్నది. ఆ రాక్షస మృగము అటు ఇటు చూసింది. దాని కంటికి కొండరాయి దగ్గర తన కోసం ఉంచబడ్డ రాజకుమారి కనిపించింది. ఆ మృగము ఉత్సాహంతో నాలుకలు చాచుకొని ముందుకు రానారంభించింది. విజయచంద్రుడు అమాంతంగా ఆకాశంలోకి ఎగిరి సముద్రంలోకి దూకుతూ, ఆండ్రోమెడా కళ్ళు మూసుకో అంటూ అరిచాడు. ఆండ్రోమెడా వెంటనే కళ్ళు మూసుకుంది. విజయచంద్రుడు బంగారపు పాదరక్షలు ధరించడం వలన అతను నీటిలో మునిగిపోలేదు. నేల మీదకు మళ్ళీ నీటిపైన నిలుచున్నాడు. ఉన్నట్టుండి మరో మానవుడు తన ముందు నీటి మీద దూకి నిలుచోగానే నివ్వెరపోయిన ఆ రాక్షస మృగము తిరిగి సర్దుకొని భయంకరమైన తన నోరు చాచి అతని మీదకు రాసాగింది. అయితే విజయచంద్రుడు డాలులో చూస్తూ మెడూసా తలను బయటికి తీసి రాక్షస మృగానికి చూపించాడు. అంతే, మరుక్షణమే ఆ రాక్షసి శిలలా మారిపోయింది. మెడూసా తలని తిరిగి గొర్రె చర్మంలో చుట్టేశాడు. ఆండ్రోమెడా విజయచంద్రుడు రాక్షస మృగం వాతబడి ఉంటాడని దుఃఖిస్తూ కళ్ళు తెరిచి ముందుకు చూసింది. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. రాక్షసి మృగము శిలగా మారిపోయి ఉంది. విజయచంద్రుడు విజయ గర్వంతో ఆమె దగ్గరకు వచ్చి ఆమెను కౌగలించుకున్నాడు. అంతలో పర్వతాగ్రాన కోలాహలం వినిపించింది. ఇద్దరూ ఆశ్చర్యంతో పైకి చూశారు. ఇయోపా దేశ ప్రజలందరూ పర్వతాగ్రాన కనిపించారు. వారందరూ జరిగిందంతా చూస్తున్నారు. ఊరి ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చక్రవర్తితోనూ చక్రవర్తినితోనూ జరిగిన విషయాలన్నీ చెప్పారు. ఆ తల్లిదండ్రుల సంతోషానికి మేరలేదు. వారు తమ కూతురు చనిపోయి ఉంటుందని భావించి దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ప్రజలందరూ వచ్చి సంతోషకరమైన ఆ వార్త చెప్పగానే వెంటనే ఆయన దేశమంతా తోరణాలు కట్టించాడు. దేశ ప్రజలు విజయచంద్రుణ్ణి ఆండ్రోమెడాని ఘనంగా ఆహ్వానించారు. సుందరాంగులు పుష్పాలు చల్లుతూ నృత్యాలు చేస్తూ నగరంలోకి ఆ ఇద్దరిని తీసుకుని వచ్చారు. తల్లిదండ్రులు కూతుర్ని కౌగలించుకొని ముద్దులు కురిపించి ఆనంద బాష్పాలు రాల్చారు. చక్రవర్తి సెపియస్సు విజయచంద్రుణ్ణి కౌగలించుకొని, యోధుడా, నువ్వు నా కూతురికి పునర్జన్మనిచ్చావు. అంతేకాక నా కూతురితో సమానమైన అందగాడివి. నీ అంతటి అందగాడు మరొకడు ఈ ప్రపంచంలో ఉంటారని నేను అనుకోను. నీ వీరత్వము అందము రెండూ మమ్మల్ని ఆకర్షించాయి. నువ్వు నా కూతుర్ని వివాహం చేసుకుని మమ్మల్ని ఉద్ధరించు. నాకు వేరే వారసులు లేరు. నేను నీకు ప్రస్తుతము అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. విజయచంద్రుడు ఎంతో వినయంతో, మామగారు క్షమించండి, నేను ప్రస్తుతము కార్యార్థిని, తర్వాత మీ కోరికను తీరుస్తాను. ప్రస్తుతం నన్ను నా భార్యతో వెళ్ళనీయండి అన్నాడు. సెపియస్ చక్రవర్తి తలను పంకించి, అలాగే నాయనా, కానీ సంవత్సరం పాటు నువ్వు మాతో ఉండి సంతోషాన్ని కలిగించి వెళుదువుగాని అన్నాడు. విజయచంద్రుడు అందుకు ఒప్పుకున్నాడు. సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం తర్వాత సెపియస్ చక్రవర్తి బ్రహ్మాండమైన నౌకని తయారు చేయించి ఘనమైన కట్న కానుకలు, నౌకను నడపటానికి పరివారాన్ని ఇచ్చి వీడ్కోలు చెప్పాడు. నౌక ఎక్కడా ఆగలేదు. ఎలాంటి అవాంతరాలు జరగలేదు. నౌక యొక్క అందాన్ని చూసి సెరివోస్ ప్రజలు చూడటానికి ఎగబడ్డారు. విజయచంద్రుడు వెళ్ళి తన తల్లిని డిక్టిస్ని కలుసుకున్నాడు. ఇద్దరూ ఆనంద బాష్పాలు రాల్చారు. వసంతసేన కోడల్ని చూసుకొని ఎంతగానో మురిసిపోయింది. యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత విజయచంద్రుడు తన సాహసాలు తెలిపి ఆ ఇద్దరిని తృప్తిపరిచాడు. పోలిడిక్టస్ ఇంకా దుర్మార్గుడిగా మారాడని తెలుసుకున్నాడు. విజయచంద్రుడు సరాసరి పోలిడిక్టస్ భవనానికి వెళ్ళాడు. విజయచంద్ర, ఈరోజు నా పుట్టినరోజు పండగ. ఆ రోజు 7 సంవత్సరాల క్రితము నువ్వు శపథం చేసిన రోజు వీరందరూ ఉన్నారు.
ఏమైంది నీ శపథం? నెరవేర్చావా? నెరవేర్చకుండా నా కంట పడవద్దని చెప్పాను కదా నీకు అన్నాడు హేళనగా నవ్వుతూ పోలీడిక్టస్. విజయచంద్రుడు పరమసుందరంగా చిరునవ్వు నవ్వాడు. పోలీడిక్టస్, ఇది నీ పుట్టినరోజు పండగ కాదు, నువ్వు గిట్టిన రోజు పండగ అవుతుంది. నేను శపథం నెరవేర్చాను. మెడూసా తలని నరికి తీసుకువచ్చాను, చూస్తావా అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పోలీడిక్టిస్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను ఏదో అనబోయేంతలో, పోలీడిక్టిస్ చూడు, నీ పరివారంతో దుష్టులతో కలిపి బాగా చూడు అంటూ విజయచంద్రుడు అద్దంలాంటి డాలులో వాళ్ళ ప్రతిబింబం చూస్తూ మెడూసా తలని వాళ్ళకు చూపించాడు. అంతే, మరుక్షణమే అందరూ శిలా విగ్రహాల్లా మారిపోయారు. ఆ మహలంతా నిశ్శబ్దంగా మారిపోయింది. విజయచంద్రుడు పర్వత శిఖరానికి వెళ్ళి, తల్లి పల్లా సెరేనా దేవత, నా ప్రతిజ్ఞ నెరవేర్చాను. ఇహ మెడూసా తలతోనూ దయతో నువ్వు ఇచ్చిన డాలుతోనూ అవసరం తీరిపోయింది. వీటిని స్వీకరించు తల్లి అంటూ ప్రార్థించాడు. మరుక్షణంలో పల్లా సెరేనా ప్రత్యక్షమయ్యి అతన్ని ఆశీర్వదించింది. డిక్టిస్ విజయచంద్రుడి కోరికపైన వసంతసేనను, విజయచంద్రుణ్ణి, ఆండ్రోమెడాని భారతదేశం పంపడానికి అంగీకరించాడు. ఒక నౌకలో భారతదేశం వైపుకి ప్రయాణం సాగించారు వారు. వసంతసేనకి కాస్త భయంగానే ఉంది. ఎందుకంటే తన పుత్రుడి చేతిలో తన తండ్రి చావు రాసిపెట్టి ఉన్నదని జ్యోతిష్యులు చెప్పారు. కానీ తాతగారిని చూడాలని విజయచంద్రుడు పట్టుపడుతున్నాడు. తల్లి వసంతసేన అతన్ని హెచ్చరించింది. బాబు విజయచంద్ర, నీ చేతిలో నా తండ్రికి చావు రాసిపెట్టి ఉన్నదని జ్యోతిష్యులు చెప్పారు. అందుకే ప్రాణం మీది తీపితో నా తండ్రి మన ఇద్దరినీ నీటిపాలు చేశాడు. కనుక నువ్వు నా తండ్రిని చంపేందుకు వీలులేదు. నిన్ను నా పితృహంతకుడిగా నేను చూడలేను అన్నది. విజయచంద్రుడు తల్లిని కౌగలించుకొని, అమ్మా, నాకు మాత్రం తాతగారి మీద ప్రేమ లేదా? విధి నిర్ణయం ఏదైనా నేను లెక్క చేయను. నా తండ్రి గారైన దేవదూతను కూడా రప్పిస్తాను. నిన్ను భార్యగా, నన్ను తన పుత్రుడిగా ప్రకటించుకోలేని అతను నాకు తండ్రే కాదు అన్నాడు. వసంతసేన కంగారుపడి, బాబు అంత మాట అనకు అన్నది. చివరికి అందరూ విజయపురి సామ్రాజ్యాన్ని చేరుకున్నారు. సరిగ్గా అదే సమయాన విజయపురిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సమయంలో వీరయోధులకు పోటీలు జరుగుతున్నాయి. వసంతసేన, ఆండ్రోమెడా ముసుగులు ధరించి సామాన్య ప్రజలతో పాటుగా కూర్చున్నారు. విజయచంద్రుడు పోటీల్లో పాల్గొన్నాడు. వృద్ధుడు అయిన వసంతసేనుణ్ణి చూస్తూ ఉంటే విజయచంద్రుడిలో రక్తపాసం పీకింది. విజయచంద్రుడు మనసులో పల్లా సెరేనా దేవతను ప్రార్థించాడు. తర్వాత తన తండ్రిని తలుచుకొని తీవ్రంగా ప్రార్థించాడు. అన్ని పోటీల్లోనూ విజయచంద్రుడు ప్రథమ స్థానాన్ని పొందుతున్నాడు. వసంతసేనుడు విజయచంద్రుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అన్ని పోటీల్లోనూ విజయచంద్రుడిదే పై చేయిగా ఉన్నది. చివరికి బళ్ళాన్ని విసిరే పోటీ మాత్రమే మిగిలి ఉన్నది. విజయచంద్రుడు బళ్ళాన్ని బలంగా ముందుకు విసిరాడు. అయితే అంతలోనే ఉన్నట్టుండి తుఫాను వచ్చినట్లుగా గాలి వీచి బళ్ళాన్ని దారి మళ్లించి వసంతసేనుడి వైపుకు తీసుకుని వెళ్ళింది. మరో క్షణంలో అయితే ఆ బళ్ళెము వసంతసేనుడికి తగిలేదే కానీ అంతలోనే ఒక దేవతా పురుషుడు ప్రత్యక్షమై ఆ బళ్ళాన్ని అందుకొని దాన్ని 2 ముక్కలుగా విరిచాడు. ప్రజలందరూ హాహాకారాలు చేశారు. వసంతసేన కెవ్వుమని లేచి, నాన్నగారు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. విజయచంద్రుడు, ఆండ్రోమెడా కూడా పరిగెత్తుకుంటూ వెళ్లారు. వసంతసేనుడికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఆయనకు గండం గడిచింది. నాన్నగారు అంటున్న వసంతసేనను వసంతసేనుడు ఆశ్చర్యంతో చూశాడు. ఆయన తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. వణుకుతున్న కంఠంతో, అమ్మా వసంతసేన, ఇది కల కాదు గదా అన్నాడు ఆయన. వసంతసేన తల్లి ఏడుస్తూ కూతుర్ని కౌగలించుకుంది. ఆ దంపతుల సంతోషానికి అవధులు లేవు. మనవణ్ణి కౌగలించుకున్నారు. మకరసేనుడు అన్నగారి కూతుర్ని, మనవుడిని కౌగలించుకున్నాడు. ఆండ్రోమెడాని చూసి అందరూ మెచ్చుకున్నారు. తన తండ్రిగారి ప్రాణాల్ని కాపాడిన దేవత కేసు చూసింది వసంతసేన. వసంతసేన అన్నాడు ఆ దేవదూత. వసంతసేన ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చింది. ఏడుస్తూ ఆ దేవదూతని కౌగలించుకుంది. తల్లి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు విజయచంద్రుడు. తన తల్లి పరాయి మగవాడి వంక కన్నెత్తి ఎన్నడూ చూడలేదు. అలాంటిది ఇప్పుడు దివ్యమైన అందంతో మెరిసిపోతున్న
ఆ వ్యక్తి కౌగిలిలోకి ఒదిగిపోయింది. ఎందుకని? అమ్మా, ఇతను ఎవరు అని అడిగాడు విజయచంద్రుడు. వసంతసేన ఆనందంతో కళ్ళు తుడుచుకొని, బాబు, నీ తండ్రిగారు ఈయనే అన్నది. విజయచంద్రుడు ఆశ్చర్యానికి అవధుల్లేవు. నన్ను క్షమించు విజయచంద్ర, నేను దేవ కార్యార్థినై మీ ఇద్దరిని కలుసుకోలేకపోయాను అన్నాడు ఆయన. విజయచంద్రుడు ఆయన పాదాలకు నమస్కరించాడు. విజయపురి ప్రజలు వేడుకలు చేసుకున్నారు. విజయచంద్రుడు జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.